అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు వీడియోలో రాముణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయాలని దశరథుడు అనుకోవడం, ఆ సంగతి రాముడికి చెప్పడం, రాముడు కౌసల్యాదేవి మందిరానికి వెళ్ళడం, అక్కడ సుమిత్ర, లక్ష్మణుడు, సీత, రాముడు, కౌసల్య అందరూ కలిసి ఈ విషయంలో కౌసల్య తన ఆనందాన్ని వ్యక్తం చేయడం, ఇదంతా మనం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ సర్గ 5. వశిష్ఠుడు రాముడికి పట్టాభిషేక దీక్ష ఇవ్వడం. దశరథుడు సకల సంపదలు, కీర్తి, రాజ్యము లభించేటట్టు సీతతో కూడా రాముని చేత ఉపవాసం చేయించు అని చెప్పగా, వేదవేత్తలలో శ్రేష్ఠుడైన వశిష్ఠుడు బ్రాహ్మణుల నిమిత్తం ఉద్దేశించబడ్డ రథం ఎక్కి రాముని భవనానికి బయలుదేరాడు. రాముడిది శ్వేతభవనం. అది మేఘమండలం అంటుతూ తెల్లని మేఘంలాగా ప్రకాశిస్తోంది. వశిష్ఠుడు రథం మీద ఉండే 3 ప్రాకారాలు దాటి వెళ్ళాడు. ఆ సంగతి తెలుసుకుని రాముడు భయభక్తులతో ఎదురు వెళ్ళి చేయి పట్టుకుని వశిష్ఠుడిని స్వయంగా దింపి పాదాభివందనాలు చేసి గౌరవించాడు. వశిష్ఠుడు ఆ వినయ విధేతలకు చాలా ఆనందించి, రామ, నీ తండ్రి నీ ఎడల ప్రసన్నుడైనాడు. నువ్వు యువరాజు అవుతావు కనుక నువ్విప్పుడు సీతతో కూడా ఉపవాసం చేయాలి. నీ తండ్రి అయిన దశరథుడు యయాతి తన కొడుకైన నహుషునికి ఎలా చేశాడో అలాగే నీకు యువరాజ్య పట్టాభిషేకం చేస్తాడు అని చెప్పి చేయవలసిన ఉపవాసాధికారులు అన్నీ వివరంగా బోధించాడు. రాముడు వశిష్ఠుడిని అనేక విధాల పూజించి సాగనంపి ప్రియం వదులైన స్నేహితులను సర్వవిధాలా సంతోషపెట్టాడు. చక్కగా వికసించిన తామరకొలను రకరకాల చక్కని పిట్టలతో ఎలా ఉంటుందో అలాగే రాముడి భవనం కూడా ఆనంద విహోలులైన యువతీ యువకులతో మనోహరంగా ఉంది. మహారాజ భవనమా అన్నట్టున్న రాముని భవనంలో నుంచి బయలుదేరి వశిష్ఠుడు జనసంకులమైన నగరంలో ప్రవేశించాడు. నగరంలో ఏ వీధి చూసినా జనులు కోలాహలంతో, కుతూహలంతో గుంపులు గుంపులుగా ఉన్నారు. ఆ గుంపులు కెరటాలలాగా ఉన్నాయి. వారి ఆనంద ధ్వానాలు కెరటాలు విరిగిపడ్డప్పుడు కలిగే మధుర మంజుల ధ్వనిలాగా ఉన్నాయి. మొత్తానికి ఎక్కడికక్కడే రాజమార్గాలన్నీ ఒక్కొక్క సముద్రంలాగా ఉన్నాయి. ఆ వీధులని చక్కగా తడిపారు. పొడుగున అరటి చెట్లు, పోక చెట్లు నాటారు. ప్రతి భవనం మీద జెండా ఎత్తారు. అప్పుడు ఆ నగరంలో ఉన్న జనం ఆబాలగోపాలము రామ పట్టాభిషేకంతో పాటు సూర్యోదయం కూడా ఎప్పుడవుతుందా అని ఎదురుచూడసాగారు. ఆనందజనకమైన నగరాలంకారం చూడడానికి పౌరులందరూ తండాలుగా బయలుదేరారు. అలాగే జనసంకులమైన రాజమార్గాన బడి ఎక్కడికక్కడే జనులను గుంపులు గుంపులుగా వస్తున్నట్టు ఆగి వెళుతూ వశిష్ఠుడు రాజభవనానికి వెళ్ళాడు. ఆ రాజభవనం తెల్లని గొప్ప మేఘంలా ఉంది. బృహస్పతి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళేటట్టు వశిష్ఠుడు మేడ ఎక్కి దశరథుడి దగ్గరికి వెళ్ళాడు. దశరథుడు సింహాసనం దిగి ఎదురు వెళ్ళగా వశిష్ఠుడు అంతా సిద్ధం చేశాను అని చెప్పాడు. రాజు లేచినప్పుడే సభలో ఉండిన వారందరూ కూడా లేచి వశిష్ఠుడిని చాలా గౌరవించారు. కొంతసేపటికి వశిష్ఠుని సెలవు పొంది దశరథుడు అంతఃపురానికి వెళ్ళిపోయాడు. చక్కగా అలంకరించుకున్న సుందరాంగన సహనంతో అంతఃపురం మహేంద్ర భవనంలాగా ఉంది. నక్షత్ర సంకులమైన ఆకాశం చంద్రుడు విరాజిల్ల చేసేటట్టు దశరథుడు అంతఃపురం ప్రకాశింపజేశాడు. 6. అయోధ్య నగర వాసుల ఆనందం. పురోహితుడైన వశిష్ఠుడు వెళ్ళగానే రాముడు సీతతో కూడా స్నానాలు చేసి నిశ్చల చిత్తుడై శ్రీమన్నారాయణమూర్తిని పూజించాడు. ఇంకా అతను తర్వాత హవిప్రాత శిరస్సున ఉంచుకుని ప్రజ్వలించి ఉండిన అగ్నిలో శ్రీమన్నారాయణమూర్తిని ఉద్దేశించి హోమం చేసి హవిశేషం ప్రాసన చేసి శ్రీహరిని ప్రతిష్ఠించిన గదిలో దర్బలు పరుచుకుని నియతమానసుడై సీతతో కూడా పడుకున్నాడు. మళ్ళీ జామురాత్రి వేళ మేలుకున్నాడు. భవనం అంతా చక్కగా అలంకరింపజేశాడు. సూతులు మాగదులు చక్కగా స్తోత్రపాఠాలు చేయగా విని ఆనందించాడు. మళ్లీ స్నానం చేసి ప్రాతఃసంధ్య ఉపాసించి గాయత్రి మంత్రం జపించాడు. శ్రీమన్నారాయణమూర్తిని సాష్టాంగ నమస్కారాలు సమర్పించి స్తుతి చేశాడు. రాముడిలా చేశాక బ్రాహ్మణులు పుణ్యావచనం జరిపించారు. మధురమైన ఈ పుణ్యావచన ఘోష తూర్యఘోషతో కలిసి నగరమంతా నిండిపోయింది. రాముడు సీతతో కూడా ఉపవాసం చేసిన సంగతి విని అయోధ్యలో ఉండిన జనం యావత్తూ చాలా సంతోషించింది. తర్వాత పౌరులందరూ నగరం అలంకరించారు. తెల్లవారేటప్పటికీ తెల్లని మేఘాలున్న దేవాలయాల మీద
4 వీధుల మొగలలోనూ, చైత్యాల మీద, మేడల మీద ఉండిన అట్టాలకల మీద, రకరకాల వస్తువులతో నిండి ఉండిన అంగడి గృహాల మీద, జనులతో కిక్కిరిసి ఉండిన భవనాల మీద, సకల సభల మీద, దూరానికి కనపడేటట్టు ఎత్తుగా పెరిగిన చెట్ల మీద రకరకాల జెండాలు కట్టారు. అక్కడక్కడ నట్టూరాళ్ళు నృత్యం ప్రారంభించారు. నటులు నాటకాలు ఆడసాగారు. గాయకులు పాట కచేరీలు సాగించారు. అక్కడక్కడ కొందరు పౌరులు రాముని పట్టాభిషేకానికి సంబంధించిన సంగతులు కథలుగా చెప్పుకోసాగారు. పిల్లలు కూడా గుంపులు గుంపులుగా చేరి పట్టాభిషేకం మాటలే చెప్పుకోసాగారు. పౌరులు ప్రతి ఇంటిలోనూ ప్రతి గుమ్మానికి పూలదండలు కట్టారు. సుగంధ ధూపాలు వేశారు. అక్కడక్కడ రాత్రి వెలిగించడానికి దీపచక్రాలు సిద్ధంగా ఉంచారు. పౌరులందరూ ఇలా నానా విధాలైన అలంకారాలు చేసి గుంపులు గుంపులుగా చేరి, ఇక్ష్వాకు కులవర్ధనుడైన దశరథుడు చాలా మంచివాడు కనుక అతనికి ముసలితనం రావడం గుర్తించి కొడుక్కి పట్టాభిషేకం చేస్తున్నాడు. మంచి చెడ్డలు కష్టసుఖాలు బాగా తెలిసిన రాముడు మనకి రాజు కాబోతున్నాడు. మన అదృష్టం చాలా గొప్పది. రాముడు చాలా శాంతం గలవాడు, విద్వాంసుడు, ధర్మాత్ముడు, భ్రాతృవత్సలుడు. తన తమ్ముళ్ళను చూసినట్టే మనని కూడా రాముడు స్నేహంగా చూస్తాడు. ఎవరి అనుగ్రహం వల్ల మనం ఇప్పుడు రామపట్టాభిషేకం చూడగలుగుతున్నామో ధర్మాత్ముడైన ఆ దశరథుడు ఇంకా చిరకాలం జీవించాలి అని చెప్పుకుంటూ ఉండగా పల్లెల నుంచి వచ్చిన స్త్రీ పురుషులు అది విని ఆనందించారు. పల్లెల నుంచి వేలకు వేలుగా వచ్చి జనులు అయోధ్య అంతా నిండిపోయారు. అప్పుడు అయోధ్య నగరం పర్వకాలంలో మహాసముద్రం ఉండేటట్టు మహాకోలాహలంగా ఉంది. 7వ సర్గ. రామాభిషేక వార్త మందర. ఎక్కడో పుట్టి కైక పుట్టింట దాసిగా చేరి అరణపు దాసిగా వచ్చి కైకతో కూడా అయోధ్యలో ఉండిన మందర చంద్రమండలంలాగా సుధాధవళం అయిన మేడ మీద నుంచుని ఉండి నగర వీధులన్నీ చక్కగా తడపబడి ఉండడము, పువ్వులు కూడా చల్లబడి ఉండడము చూసింది. ఎటు చూసినా రకరకాల జెండాలు ఎగురుతున్నాయి. పట్టరానంత జనం మూగి ఉండడం వల్ల అక్కడక్కడ చేరి రక్షక భటులు వచ్చి పోయే వాళ్ళకి మార్గాలు సర్దుబాటు చేస్తున్నారు. స్నానాలు చేసి పట్టుబట్టలు ధరించి పువ్వులు పూలదండలు మోదకాలు పట్టుకుని పౌరులు దేవాలయాలకు వెళుతున్నారు. బ్రాహ్మణులు వేదఘోష చేస్తున్నారు. రకరకాల వాద్యాలు మోగుతున్నాయి. చక్కగా అలంకరించిన ఏనుగులు గుర్రాలు విలాసంగా తిరుగుతున్నాయి. రంకెలు వేసుకుంటూ ఆబోతులు యథేష్టంగా తిరుగుతున్నాయి. కొందరు పౌరులు జెండాలు పట్టుకుని పాటలు పాడుకుంటూ తిరుగుతున్నారు. మందర ఇదంతా చూసింది. చాలా ఆశ్చర్యం కలిగింది దానికి. అటూ ఇటూ చూడగా సమీపంలోనే ఒక దాది ఏదో పని చేస్తోంది. అది పట్టుబట్టలు కట్టుకుని చాలా ఉత్సాహంగా ఉంది. అందుకని మరీ ఆశ్చర్యపడి మందర దాని దగ్గరికి వెళ్ళి, ఎప్పుడూ డబ్బు మూట కట్టడానికే చూస్తూ ఉండే రాముడి తల్లి ఎందుకో ఆనందం కలిగింది కాబోలు. జనానికి డబ్బు పంచిపెడుతోందా ఏమిటి అని అడిగింది. ఇంకా జనం అత్యానందంతో ఉప్పొంగిపోతున్నారు. రాజుగారు ఏదైనా గొప్ప ఘనకార్యం జరిగించబోతున్నారా అని కూడా అడిగింది. ఆనంద పరవశరాలై ఉండిపోయిన ఆ దాది ఇది విని, నా తండ్రి రాముడు చాలా మంచివాడు, కోపం ఎలాంటిదో ఎరగడు, ఎప్పుడు మంచిగా ఉంటాడు. అలాంటి రామునికి మహారాజు గారు రేపు పుష్యనక్షత్రంలో యువరాజ పట్టాభిషేకం చేయబోతున్నారు అని చెప్పింది. ఆ మాట విని మందర మండిపడిపోయింది. వెంటనే కిందికి వచ్చి పాపపుట ఆలోచనలు చేస్తూ కైక కోసం వెతికింది. అప్పటికి కైక పడుకుని ఉంది. అందుకు మరీ మండిపడుతూ మందర ఆమె దగ్గరికి వెళ్ళి, లేలే తెలివి తక్కువదానా, పడుకున్నావా? నీ పాపం పండింది. నీ సంగతి నువ్వు తెలుసుకోకుండా ఉన్నావు. నీకు అపాయం వాటిల్లబోతుంది. నేనే సౌభాగ్యవంతురాలని గర్విస్తున్నావు కానీ వేసవి కాలంలో నదీ ప్రవాహంలాగా నీ సౌభాగ్యం అంతరించిపోతోంది అంది. దాని మీద కైక చాలా విచారించింది. మందర, నాకిప్పుడేం వచ్చింది? నా క్షేమానికి లోటేమిటి? నీ మొహం చూసి నువ్వు చాలా దుఃఖిస్తున్నట్టున్నావే, అదేమిటే అని అడిగింది. అప్పుడు మందర మరింత దుఃఖిస్తూ కైకకు దుఃఖం కలిగేటట్టుగా, రామునికి కష్టం కలిగేటట్టుగా ఆలోచించి, దేవి నీకు నాశం కనిపెట్టుకుని ఉంది, దానికి తిరుగులేనట్టు కనపడుతుంది. దశరథుడు రామునికి యువరాజ పట్టాభిషేకం జరిగించబోతున్నాడు. అందుచేత నేను చాలా బాధపడిపోతున్నాను. నిజంగా నేను ఇప్పుడు భయభ్రాంతురాలనై ఉన్నాను. నువ్వు దుఃఖిస్తే నాకు దుఃఖమే, నువ్వు బాగుపడితే నాకు బాగే. దేవి, నువ్వు రాజాదిరాజుల ఇంట పుట్టావు, ఒక మహారాజుకు రాణివైనావు. అయ్యుండి కూడా రాజుల క్రౌర్యం తెలుసుకోలేకపోతున్నావేమిటి? నీ భర్త పైకి ధర్మాలు చెబుతాడు కానీ చాటున అపకారం చేస్తాడు. పైకి తీయని మాటలు చెబుతాడు కానీ చాటున క్రూరంగా ప్రవర్తిస్తాడు. నువ్వు కపటం ఎరగని దానవు కనుక సులభంగా మోసపోయావు. నీ దగ్గర ఉన్నప్పుడు ప్రయోజనం లేని మాటలు చెప్పి నిన్ను ఊరిస్తాడు. కానీ ఇప్పుడు కౌశల్యకు ముల్లె మూటలు ముట్ట చెప్తున్నాడు. చెప్పడానికే ఉంది,
భరతుడిని నీ పుట్టింటికి పంపేశాడు. ఈ విధంగా నిష్కంటకం చేసి రామునికి రాజ్యం కట్టబెడుతున్నాడు. పతి అన్న మాటే గాని దశరథుడు నీకు పరమశత్రువు. ఈ సంగతి గుర్తుంచుకోలేక తల్లిలాగా పసిపిల్ల పాముపిల్లని సాకినట్టు నీ పతిని సాకుతున్నావు. చంపకుండా విడిచిపెడితే శత్రువు ఏం చేస్తాడో, పాము ఏం చేస్తుందో, నీ భర్త నీకు నీ కొడుక్కి ఇప్పుడు అదే చేశాడు. నీ భర్త పాపాత్ముడు. నిన్ను ఊరడించడానికి కళ్ళబొల్లి కబుర్లు చెప్తాడు. రామునికి రాజ్యాభిషేకం చేసి సమూలంగా నిన్ను కూలగొడతాడు. కనుక ఇదే సమయం. నీకు మేలు చేసుకో, నీ కొడుకును రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని చెప్పింది. ఆ మాట విని శరత్కాల చంద్రరేఖలాగా లేచి కూర్చుని కైక చాలా సంతోషించి మందరకొక నగ బహుమతి ఇచ్చింది. మందర, నువ్వు నాకు ప్రియవార్త చెప్పావు. నీకు ఇంకేం కావాలి? రాముడన్నా భరతుడన్నా నాకొకటే, భేదం లేదు. కనుక రాజు రాముడికి పట్టాభిషేకం చేస్తాడంటే నాకు సంతోషమే. ఇంతకంటే మంచి మాట నువ్వు చెప్పగలిగేది ఏమీ లేదు. కనుక నీకు ఇంకా ఏమేం కావాలో గొప్ప కోరికలు కోరుకో అని కూడా చెప్పింది. 8వ సర్గ. మందర కైక మనసు విరిచేయడం. మందరకు ఈర్ష్య రగిలింది. దాంతో ఆ నగ విసిరి కొట్టి దుఃఖము కోపము రెచ్చిపోగా రుసరుసలాడుతూ, దేవి, నువ్వు ఇప్పుడు శోకసాగర మధ్య ఉన్నావు, కానీ నీకు ఈ సంగతి తెలియటం లేదు. అందుచేతనే నీకిప్పుడు ఈ సంతోషం. ఇలాంటి ఆపద వచ్చినందుకు దుఃఖించడానికి బదులు నువ్వు సంతోషిస్తున్నందుకు నాకు నవ్వు వస్తుంది. సవతి కొడుకు వృద్ధి పొందుతూ మృత్యులాగా విజృంభిస్తూ ఉంటే తెలివిగల స్త్రీ సంతోషిస్తుందా? భరతునికి రామునికి కూడా రాజ్యం సమానమే. అంచేత భరతుడు అడ్డు వస్తాడేమో అని రామునికి భయం. కనుక రాముడు తన శ్రేయస్సు సాధించుకోవడానికి భరతునికి అపాయం తలపెట్టక మానడు. భయకారణం పోగొట్టుకోవడానికి ఎవడు ప్రయత్నించకుండా ఉంటాడు? ఇది తలుచుకుంటే భరతుని గురించి నాకు దుఃఖం ఉంచుకొస్తోంది. లక్ష్మణుడు మహాపరాక్రమవంతుడే, కానీ త్రికరణ శుద్ధిగా తను రాముణ్ణే నమ్ముకుని ఉన్నాడు. శత్రుఘ్నుడు కూడా మహాపరాక్రమవంతుడే, అయితే సర్వాత్మన అతను మన భరతుడిని నమ్ముకుని ఉన్నాడు. జన్మక్రమం అనుసరించి రాముడి తర్వాత భరతుడే రాజ్యాధికారి. లక్ష్మణుడు శత్రుఘ్నుడు కూడా దూరస్థులు. రాముడు ప్రాజ్ఞుడు, రాజనీతి బాగా తెలిసినవాడు, ఎప్పుడేమి చేయాలో గుర్తించి వెంటనే చేసే చాకచక్యం గలవాడు. కనుక నీ కొడుకు తనకి శత్రువని రాముడు ఎరుగుడనుకున్నావా? అంచేత రాముడు మన భరతునికి తప్పకుండా అపకారం చేస్తాడు. ఇందుకోసమే నేను గడగడలాడిపోతున్నాను. కౌసల్య అదృష్టవంతురాలు కనుకనే ఆమె కొడుక్కి రేపు పట్టాభిషేకం కాబోతోంది. ఈ విధంగా ఆమె మహైశ్వర్యవంతురాలు అవుతుంది, ప్రఖ్యాతి కలది అవుతుంది. ఆమె శత్రువులందరూ అణగారిపోతారు. నువ్వు ఆమెకి దాసీవైపోయి వంగి వంగి దండాలు పెడుతూ ఉంటావు. నీతో పాటు నేను ఆమెకి దాసీనైపోతాను. ఇక రామునికి నీ కొడుకు భృత్యుడైపోతాడని వేరే చెప్పడం ఎందుకు? రామునికి సంబంధించిన స్త్రీలందరూ పరమానందం పొందుతారు. భరతుడు భృత్యుడైపోతాడు కనుక నీ కోడలు కొడుకులతో సపరివారంగా కుంగిపోతుంది అని దీర్ఘోపన్యాసం చేసింది. ఇంత చెప్పినా కైక మనస్సు మారలేదు. పైపెచ్చు రాముని గుణాలే ప్రశంస చేస్తుంది ఆవిడ. రాముడు ధర్మం తెలిసినవాడు, గురువుల పట్ల శమధమాలు నేర్చినవాడు, కృతజ్ఞుడు, సత్యవాది, శుచి కలవాడు, రాజుగారి పెద్ద కొడుకు కనుక యువరాజ్య పట్టాభిషేకానికి అతనికి అధికారం ఉంది. అతను దీర్ఘాయుష్మంతుడై తమ్ములను మృత్యులను తండ్రిలాగా చూస్తాడు. అతనికి పట్టాభిషేకం జరుగుతుందంటే నీకు ఈ పరితాపం ఎందుకు? రాముడు 100 సంవత్సరాలు రాజ్యం పాలించిన తర్వాత అప్పుడు పితృపైతామహ క్రమంగా భరతుడు కూడా రాజవుతాడు. ఇలాగా ఇప్పుడు రామునికి అభ్యుదయం కలుగుతోంది. ఇలాగే ముందు ముందు భరతునికి కలుగుతుంది. ఇక నీకు ఈ దుఃఖం ఎందుకు? నాకు భరతుడు ఎలాంటివాడో రాముడు అలాంటివాడే. అతడు నన్ను కౌశల్య కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. రామునికి రాజ్యం వచ్చిందంటే భరతునికి వచ్చినట్టే. ఏమంటే రాముడు తమ్ములను ఆత్మవతుగా చూసుకుంటున్నాడు అని బదులు చెప్పింది. దీని మీద మందరకు చాలా దుఃఖం వచ్చింది. నిట్టూర్పుల వల్ల దాని ముక్కుపుటాలు ఎగిరాయి. వెంటనే అందుకుని అది కష్టసుఖాలు తెలియని పిల్ల, శోక వ్యసన విస్తీర్ణమైన దుఃఖసాగరంలో మునిగిపోతూ ఉన్నా కూడా నీ సంగతి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. రాముడు రాజైతే అతని తర్వాత అతని కొడుకే రాజవుతాడు. భరతుడు రాజవంశంలో నుంచి జారిపోతాడు. రాజు కొడుకులందరూ రాజులు కారు. అందరూ రాజులైతే అంతా చెడి ఊరుకుంటుంది. కనుక తక్కిన కొడుకులు ఎంత గుణవంతులైనా రాజులు తమ పెద్ద కొడుకులకే రాజ్యాభిషేకం చేస్తారు.
నువ్వు కొడుకు మీద ప్రేమగల దానివే, కానీ రాముడు రాజైతే నీ కొడుకు రాజవంశంలో నుంచి జారిపోవడమే కాదు, సుఖాలకు కూడా దూరం అవుతాడు. నేను నీ శ్రేయస్సు సాధించడానికి వచ్చి ఉన్నాను, కానీ నువ్వు నీ సవితి కొడుకు రాజవుతున్నాడని ఆనందించి నాకు బహుమతి ఇచ్చావు. రాముడు రాజైనాడంటే భరతుడిని దేశాంతరానికో లోకాంతరానికో పంపేసి తన రాజ్యం నిష్కంటకం చేసుకుంటాడు. నమ్ము. చిన్నతనంలోనే నువ్వు భరతుడిని నీ పుట్టింటికి పంపించేశావు. దీనివల్ల కలిగిన చిక్కేమిటో తెలుసా? నీ భర్తకి రాముని మీదనే ప్రీతి ఎక్కువైపోయింది. వృక్షాలు, లతలు మొదలైన స్థావరాలు కూడా దగ్గరగా ఉన్న వాటినే అలుముకుంటాయి. ఇక మనుషుల మాట చెప్పేదేమిటి? భరతునికి శత్రుఘ్నుడు అనుకూలుడే, కానీ అతను కూడా ఇప్పుడు ఇక్కడ లేకపోయే. లక్ష్మణుడు రాముడిని కాపాడుతూ ఉంటాడు, అలాగే రాముడు లక్ష్మణుని రక్షిస్తూ ఉంటాడు. అశ్విని దేవతల సౌభ్రాతృత్వంలాగా రామలక్ష్మణుల సౌభ్రాత్రము లోకప్రసిద్ధం. కనుక రాముడు లక్ష్మణునికి ఎంత మాత్రము కీడు చేయడు. నీ కొడుక్కి మాత్రం అతను దారుణమైన కీడు చేస్తాడు, తప్పదు. అంచేత నీ కొడుకు ఇక్కడికి రాకుండా నీ తండ్రి ఇంట్లో నుంచి అడవికి వెళ్ళిపోవడమే మంచిది. అలా చేస్తే అతనికి ప్రాణహాని కలగకుండా ఉంటుంది, నువ్వు క్షేమంగానే ఉంటావు. నాకిదే బాగుందని తోస్తోంది. అలా కాక మన భరతుడే ధర్మం అనుసరించి పిత్రియం అయిన రాజ్యాధికారం వహిస్తాడా? దానివల్ల మన బంధువులంతా సుఖపడతారు. ఎటు చూసినా సర్వ సుఖాలు అనుభవించదగ్గవాడు నీ కొడుకే. అతను రాముడికి సహజ శత్రువు. అధికారి అయిన వాడి వశం అయితే నష్టపడ్డవాడికి బతుకెక్కడిది? నీ కొడుకు ఇప్పుడు సింహానికి దొరకకుండా తప్పించుకుంటూ ఉన్న మదగజంలా ఉన్నాడు. రాముని బారి పడకుండా నువ్వు అతన్ని రక్షించుకో. మిక్కిలి సౌభాగ్యం కలదానివి కనుక నువ్వు ఇదివరలో కౌశల్యను నిరాకరించి ఉన్నావు. తన కొడుకు రాజైతే ఆమె ఇప్పుడు నిన్ను విడిచిపెడుతుందా? చివరికి ఒక్కటి చెప్తా విను, బాగా జ్ఞాపకం ఉంచుకో. రాముడు ఎప్పుడు ఈ విశాల రాజ్యానికి ప్రభు అవుతాడో అప్పుడు మీ పరాభవం తప్పదు, నీ కొడుక్కి దైన్యం తప్పదు. రాముడు రాజైనాడంటే నీ కొడుకు నశించిపోయాడన్నమాటే. కనుక బాగా ఆలోచించుకో. భరతునికి రాజ్యం వచ్చేటట్టు నీకు నీ భరతునకు శత్రువైన వానికి ప్రవాసం సిద్ధించేటట్లు ఉపాయం పన్నుకో అని కైకకు నచ్చజెప్పింది. 9వ సర్గ. మందర మాట విని కైక కోపగృహం ప్రవేశించింది. ఇదంతా వినేటప్పటికీ కైక క్రోధపరవశురాలైపోయింది. వెంటనే దీర్ఘ నిశ్వాసాలు విడుస్తూ, మందర, ఇప్పుడే నేను రాముణ్ణి అడవికి పంపేస్తాను. భరతునికి యువరాజ్య పట్టాభిషేకము నిమిషాల మీద చేయించేస్తాను. అయితే ఇందుకు ఉపాయం ఏమిటి అని అడిగింది. కైక ఇలా అడిగేటప్పటికీ మందరకు రాముని మీద మరీ కోపం వచ్చింది. కైక, ఇప్పుడు చూసుకో నా ప్రజ్ఞ. రాముడు అడవులు పట్టిపోవాలి, నీ కొడుకు పట్టపురాజు కావాలి. ఇంతే కదా, నేను చెప్తాను, నువ్వు కూడా ఆలోచించు. వెనకటికి దేవాసుర యుద్ధం జరిగినప్పుడు నీ భర్త తన సామంతరాజులతో కలిసి దేవేంద్రునికి సహాయం చేయడానికి వెళ్ళాడు. దక్షిణాన దండకారణ్యంలో వైజయంతం అనే పట్టణం ఉంది. దాన్నేలేవాడు తిమిధ్వజుడనే శంబరాసురుడు. వాడు మహామాయావి. దేవతలనందరినీ పారదోలి వాడు ఇంద్రుని మీద పడ్డాడు. గొప్ప యుద్ధం జరిగింది. పగలు యుద్ధం చేసి దెబ్బలు తిని ఉండిన దేవతలను రాత్రి నిద్రలో ఉన్నప్పుడు రాక్షసులు వెళ్ళి చంపేసేవారు. ఇలాంటి యుద్ధానికి నీ భర్త నిన్ను కూడా తీసుకెళ్లాడు. ఒక రాత్రి చాలా గొప్ప యుద్ధం జరిగింది. రాక్షసులు నీ భర్తను చాలా హింసించి చాలా గాయాలు కలిగించారు. అప్పుడు నువ్వే నీ భర్తకు సారథ్యం చేస్తున్నావు కనుక నీ భర్త మూర్ఛిల్లి పడిపోగానే రథం మరో చోటికి తీసుకుపోయావు. రాక్షసులు అక్కడ కూడా నీ భర్తను కొట్టారు, కానీ నువ్వు మరో చోటికి తీసుకెళ్ళి ఆయనను రక్షించావు. నువ్వు చేసిన మేలు చూసుకుని అప్పుడు నీ భర్త నీకు 2 వరాలు ఇచ్చాడు. ఇప్పుడు కాదు, నాకు అగత్యం వచ్చినప్పుడు ఆ వరాలు కోరుకుంటాను అని నువ్వనగా అందుకు అతను అంగీకరించాడు. ఇదంతా నేనెరగను, కానీ నాకు నువ్వే చెప్పావు. నీ మీద నాకెంతో అభిమానం ఉంది కనుక నేను ఇదంతా జ్ఞాపకం పెట్టుకున్నాను. ముందు నీ భర్తను పట్టాభిషేక ప్రయత్నాలు చేయకుండా ఆపుచేయి. తర్వాత ఒక వరంగా రాముణ్ణి అడవులకు పంపేయమని, 2వ వరంగా భరతునికి పట్టాభిషేకం చేయమని అడుగు. రాముడు 14 ఏళ్ళు వనవాసం చేయాలని కఠినంగా చెప్పాలి సుమా. ఎందుకంటే ఆ 14 ఏళ్లలోనూ ప్రజల భావాలు నీ కొడుకు మీద స్థిరపడిపోతాయి కనుక నువ్వు వెంటనే మలిన వస్త్రాలు కట్టుకో. కోపగృహంలోకి వెళ్ళి కటిక నేల మీద పడుకో. అతను వస్తాడు, కానీ అతనితో నువ్వు మాట్లాడకూడదు. అతని కేసి చూడకూడదు. పైగా అతను రాగానే ఏడుపు మొదలెట్టు. నీ భర్తకు నువ్వే ప్రియురాలవు, ఇందులో ఏమీ సందేహం లేదు. నేను ఇది బాగా ఎరుగుదును. మహారాజు నీకోసం అగ్గిలో అయినా ఉరుకుతాడు. అతను నీకు కోపం వచ్చేటట్టు ఏమీ చేయడు. నీకు కోపం వచ్చినా చూడలేడు. నీ మాటే అతని జవదాటలేడు.
ఓసి మందమతి, ఇదంతా బాగా ఆలోచించుకో. ఇప్పుడు నీ సౌందర్యం ఎంత గొప్పదో తెలుసుకో. నీ భర్త నీకు మాణిక్యాలు, రత్నాలు, బంగారం, ముత్యాలు ఏమిటేమిటో ఇస్తానంటాడు, కానీ వాటి కోసం ఆశించకు, అదేమీ ఒప్పుకోకు. దేవాసుర యుద్ధంలో నీకు ఇచ్చిన వరాలు జ్ఞాపకం చెయ్యి. ఇంతకంటే నీకు మరేమీ అక్కర్లేదని గట్టిగా చెప్పేసేయి. చూసి చూసి కాగలేక అతనే నిన్ను లేవదీసి కూర్చోపెడతాడు. ఒక్క మాట మీదే ఉండు అని నిక్కచ్చి చెయ్యి. ఈ 2 వరాలే అడుగు, మర్చిపోకు. రామునికి 14 ఏళ్ల అరణ్యవాసం, ఇప్పుడే నీ కొడుక్కి పట్టాభిషేకం, ఇవి మాత్రం మర్చిపోకు. ఈ 14 ఏళ్ళు రాజ్యం చేసేటప్పటికి ప్రజలకు నీ కొడుకు మీదే భక్త్యానురాగాలు కలిగిపోతాయి. ఈ విధంగా నీకు నీ కొడుక్కి కూడా సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. రాముడు నామరూపాలు లేకుండా పోతాడు. నీ కొడుకే స్థిరంగా రాజైపోతాడు. అతనికి ఇక ప్రత్యర్థే ఉండడు. పైగా భరతునికి స్నేహితులు, ఆశ్రితులు ఎక్కువైపోతారు. ఇదే సమయం. క్షణం గడిచిందా ఇక లాభం లేదు. రామ పట్టాభిషేక ప్రయత్నాలు వెంటనే కట్టిపెట్టించు అని లాలిస్తూ, బుజ్జగిస్తూ, ఉవ్విళ్ళూరిస్తూ, కవ్విస్తూ చెప్పి కైక మనసు పూర్తిగా విరిచేసింది. మిక్కిలి అందగత్తి అయిన కైక ఇదంతా విని నవయవనంలోనే ఉండిన ఆడగుర్రంలాగా ఎగిసిపడ్డది. మందర, ఇప్పటి వరకు నీ శక్తి నాకేమీ తెలీదు. నీ పేరెంత బాగున్నది. భూమి మీద ఉన్న కుబ్జలందరిలోనూ నువ్వు చాలా గొప్పదానవు అంటూ అందుకుంది కైక. ఇంతమంది దాసీలున్నారు, కానీ నువ్వొక్కరితివే నా మంచి చెడ్డలు చూసేదానవు. నువ్వొక్కరితివే నా మేలు కోరేదానివి. నువ్వు లేకపోతే నేనిప్పుడు మహారాజు దురాలోచన తెలుసుకోలేకపోయేదాన్ని. లోకంలో గూనివాళ్లు చాలామందే ఉన్నారు, కానీ వాళ్ళందరూ మరీ వికారంగా ఉంటారు. చాలా దుర్మార్గులై ఉంటారు. నువ్వు మాత్రం అలా కాదు. చూపులకు నువ్వు చాలా చక్కనిదానివి. నిజంగా గాలి విసురుకు వాలిపోయిన తామర పువ్వులాగా ఉన్నావు నువ్వు. నీ వక్షస్థలం మూపుల దాకా ఎత్తుగా ఉంది, కానీ కడుపు మాత్రం చాలా సన్నగా ఉంది. నీ మొహం చంద్రబింబంలాగా ఉంది. ఆహా, ఎంత చక్కనిదానవు మందరా, ఎంత మెరిసిపోతున్నావు మందరా. నీ పాదాలు కోలగా అందంగా ఉన్నాయి. మందర, పట్టుచీర కట్టుకుని నువ్వు నా ముందు నడుస్తూ ఉంటే రాజహంసలాగా ఉంటావు. శంబరాసురుడి దగ్గర ఎన్ని మాయలున్నాయో అవి కొత్తవి మరికొన్ని వేలు నీ దగ్గరున్నాయి. నీ బుద్ధులు, నీ రాజనీతి జ్ఞానము, నీ మాయలు అన్నీ నీ గూనిలోనే ఉన్నాయి. భరతునికి పట్టాభిషేకం కాగానే, రాముడు అరణ్యానికి పోగానే నీ గూనికి బంగారపు గొలుసు చేయించి వేస్తాను. నా కోరిక నెరవేరగానే బంగారు కంచుకం చేయించి నీ గూనికి తొడుగుతాను. అంతేనా? నీ చక్కని మొహానికి ఇంకా అందం వచ్చేటట్టు బంగారపు బొట్టు చేయించి పెడతాను. ఇంకా ఎన్నో రత్నాభరణాలు చేయిస్తాను. అవన్నీ ధరించి శుభ్రమైన పట్టుచీర కట్టుకుంటే నువ్వు దేవకన్యలా ఉండవు. చంద్రబింబం కంటే చక్కగా ఉన్న నీ మొహం చూసి అప్పుడు మన శత్రువులందరూ మొహాలు వంచుకుంటారు. నువ్వు నా పాదాలు ఎలా సేవిస్తున్నావో అప్పుడు గూని వాళ్ళందరూ సర్వాభరణాలు ధరించిన నీ పాదాలు కొలుస్తారు అని ప్రశంస చేసింది. అప్పుడు అగ్నిశిఖలాగా మెరిసిపోతూ శయ్య మీద పడుకుని ఉండిన కైకను చూసి మందర, కళ్యాణి, గతజల సేతుబంధనం మంచిది కాదు, లే, నేను చెప్పినట్టు చేసి రాజు కోసం ఎదురుచూడు అని ప్రోత్సహించింది. వెంటనే సౌందర్య మద గర్వంతో కైక కోపగృహం ప్రవేశించింది. అనేక లక్షల వెలచేసే ముత్యాల హారాలు, రత్నాభరణాలు తీసి పారేసింది. ఇంకా నేల మీద కూలబడి, మందర, మా తండ్రితో ఇక నువ్వు రాముడు వనవాసానికి పోయాడనైనా చెప్తావు. అది కొనసాగకపోతే నేను ఇక్కడే చనిపోయానైనా చెప్తావు. నాకు బంగారం అక్కర్లేదు, రత్నాలక్కర్లేదు, నగలక్కర్లేదు. రాముడు పట్టాభిషిక్తుడైనాడంటే నేను చచ్చిపోవలసిందే, మరో దారి లేదు అని దృఢంగా చెప్పింది కైక. దానిమీద మందర కైకకు శౌర్యం వచ్చేటట్టు మళ్ళీ మళ్ళీ ఆ మాటలే చెప్పింది. అలా చెప్పినప్పుడల్లా కైక అలాగే శపథం పట్టి మరీ దృఢంగా చెప్పింది. చెప్పి చెప్పి భూమి మీద పడిపోయి కిన్నెరాంగనలాగా కటిక నేల మీద పడుకుంది. నగలన్నీ తీసుకుని కోపగోండితురాలైన కైక ఇప్పుడు నక్షత్రాలు లేని ఆకాశంలాగా ఉంది. 10వ సర్గ. కైకను చూసి దశరథుడు పరితపించడం. కైక మందర చెప్పినట్టే విషం పూసిన బాణంతో కొట్టిన కిన్నెరాంగనలాగా కోపగృహంలో పడి ఉంది. ఆమె చేయవలసిందంతా చక్కగా ఆలోచించుకుని యుక్తులు పన్నుకొని మందరతో అంతా మెల్లిగా చెప్పింది. చెప్పి ఆమె తోక తొక్కిన అడతాచులాగా బుస కొట్టింది. అది విని మందర కార్యం గట్టెక్కినంతగా సంతోషించింది. చివరకు కైక రోషంతో కనుబొమ్మలు ముడుచుకొని మళ్లీ పడుకుంది. రకరకాల కంఠమాలలు తీసి పారేసింది. రత్నాభరణాలన్నీ ఊడ్చి గిరాటు వేసింది. అవన్నీ నేల మీద పడి ఆకాశం మీద నక్షత్రాలలాగా మెరిశాయి. అక్కడ దశరథుడు పట్టాభిషేక ప్రయత్నాలు పూర్తిగాను, చక్కగాను, త్వరగాను చేయవలసిందని చెప్పవలసిన వారికి అందరికీ గట్టిగా చెప్పి వశిష్ఠాదుల సెలవు పుచ్చుకొని అంతఃపురంలోకి బయలుదేరాడు.
రామపట్టాభిషేక వార్త ఇప్పుడే వెల్లడి చేశాను కనుక అది అంతఃపురం దాకా వచ్చి ఉండదు. కనుక సంతోషకరమైన ఈ సంగతి ప్రియురాలైన కైకకు నేనే చెప్తాను అనుకుంటూ అతను అంతఃపురం ప్రవేశించాడు. అయితే మహాకీర్తిశాలి అయిన దశరథుడు అప్పుడు కైక అంతఃపురం ప్రవేశించడం, తెల్లని మేఘాలతో నిండిన రాహు పొంచి ఉండిన ఆకాశం మీదికి చంద్రుడు వచ్చినట్టుగా ఉంది. అంతఃపురంలో చిలకలు ముద్దు ముద్దుగా పలుకుతున్నాయి, నెమళ్లు దర్జాగా ఆడుతున్నాయి, క్రౌంచ పక్షులు మధురంగా పాడుతున్నాయి, హంసలు విలాసంగా తిరుగుతున్నాయి. అక్కడక్కడ కూర్చుని కొందరు పరిచారకులు పాడుతున్నారు, కొందరు వీణలు వాయిస్తున్నారు, కొందరు వేణుగానం చేస్తున్నారు, ఇంకా కొందరు మధ్యలో వాయిస్తున్నారు, కొందరు మురజావాదన చేస్తున్నారు, మరికొందరు తాళాలు వేస్తున్నారు. ఎందరో పరిచారికలు అటు ఇటు తిరుగుతున్నారు. తోటలో ఎన్నో పువ్వు తీరాలు, చిత్రగృహాలు మనోహరంగా ఉన్నాయి. సంపెంగ చెట్లకు, అశోక వృక్షాలకు అరుగులు కట్టి వాటికి బంగారపు పని, వెండి పని, దంతపు పని చేశారు. అవెంతో ముద్దుగా ఉన్నాయి. ఎప్పుడూ పూసే చెట్లు అక్కడక్కడ ఉండి తోటకంతకు శోభ కలిగిస్తున్నాయి. అక్కడక్కడ పద్మసరస్సులు ముచ్చట కూరుస్తున్నాయి. లోపల వివిధాలైన అన్నపానాలు, భక్ష్యాలు సర్వసిద్ధంగా ఉన్నాయి. దశరథుడు అలాంటి అంతఃపురం ప్రవేశించాడు. కానీ శయ్య మీద కైక మాత్రం కనపడలేదు. ఆయన ఎంతో సంతోషంగా వచ్చాడు, కానీ ఆవిడ కనపడక దిగులు పడిపోయాడు. అతను అంతఃపురంలోకి వచ్చేటప్పటికి కైక ఎదురుగా రాకపోవడం ఎప్పుడూ లేదు. అతను ఎప్పుడు వచ్చినా ఇదివరకెప్పుడు అంతఃపురం ఇలా శూన్యంగానూ లేదు. అందుచేత అతను జరిగింది ఎరగడు కనుక కైక ఎక్కడ ఉంది అని పరిచారికను అడిగాడు. అది చేతులు జోడించుకుని భయపడుతూ దేవి కోపగృహంలో ఉంది అని చెప్పింది. అది విని దశరథుడు మరీ దిగులు పడిపోయాడు. నిజంగా గడగడలాడిపోయాడు. చూడగా మహా దుఃఖంతో కినురాలైపోయినట్లు నేల మీద పడి ఉంది. ఇంకా కైక కోసి పారేసిన తీగలాగా పడి ఉంది. భూమి మీద పడిపోయిన దేవతాస్త్రీలాగా ఉంది. ఉణికిపోతున్న కినరాంగనలాగా ఉంది. స్వర్గం నుంచి జారిపడిపోయిన అప్సరసులాగా ఉంది. మదించిన ఆడగుర్రంలాగా పడి ఉంది. కట్టిపారేసిన లేడిలాగా పడి ఉంది. వేటగాడ విషం పూసిన బాణంతో కొట్టగా నేల మీద పడిపోయిన ఆడ ఏనుగులాగా ఉంది. ఆ ముసలిరాజు చూసేటప్పటికీ తన ప్రాణాల కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉన్న కైక ఇలా పడి ఉంది. అప్పుడు అతని దగ్గర కూర్చుని అరణ్యంలో ఏనుగు, ఆడ ఏనుగులు నిమిరేటట్టుగా కైకను చేత్తో నిమిరాడు. నిమిరి, ప్రాణేశ్వరి, నీకు ఈ కోపం ఎందుకు వచ్చిందో నాకేమీ తెలియడం లేదు. నిన్నెవడైనా నిందించాడా? ఎవడైనా అవమానించాడా? నువ్వు ఇలా బూడిదలో పడి ఉంటే నాకు దుఃఖం ముంచుకొస్తుంది. నేను బతికుండగా భూతం పట్టినట్టు నువ్వు నేల మీద పడి పొరలాడవలసిన అగత్యం ఏమొచ్చింది? నీకేమైనా జబ్బు చేసిందేమో చెప్పు. మన దగ్గర చాలా గొప్ప వైద్యులున్నారు. వారిని ఇదివరకే నేను అనేక విధాలు సంతోషపెట్టి ఉన్నాను కనుక నిమిషంలో నీ వ్యాధి కుదిర్చేస్తారు. ఎవరికైనా నువ్వేమైనా సంతోషపెట్టవలసి ఉందా? ఎవడైనా నీకు అపకారం చేశాడా? ఎవరికైనా ఉపకారం జరగవలసి ఉంటే చెప్పు. లేక ఎవరినైనా నాశనం చేయవలసి ఉండినా త్వరగా చెప్పు. దేవి, నువ్వు ఇలా ఏడవద్దు, అలాగా కృషించనవద్దు. ఆవద్యుడైన వాడిని ఎవరినైనా చంపమంటావా? లేక వధించవలసిన వాడిని ఎవరినైనా విడిచిపెట్టేమంటావా? దరిద్రుడిని ఎవరినైనా భాగ్యవంతుని చేయాలా? లేక భాగ్యవంతుడిని ఎవరినైనా నిర్భాగ్యుని చేయాలా? నేను నా వాళ్ళందరూ నీ చేతిలో ఉన్నాం. నీ కోరిక తిరస్కరించాలనే ఊహ నాకెంత మాత్రమూ లేదు. నా ప్రాణాలు బలి ఇచ్చి చేయవలసిన పనైనా సరే చేస్తానని చెప్పు. నాకు నీ ఎడల ఎంత అనురాగం ఉందో నువ్వు ఎరుగుతావు కదా. ఇంకా నన్ను ఎందుకు సందేహిస్తావు? నేను చేసుకున్న పుణ్యం మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. నువ్వేది చేయమంటే అది చేస్తాను చెప్పు. ఆకాశైన సూర్యరథం ఎంత దూరం తిరుగుతుందో కింద అంతమేర భూమి నాది. తూర్పున ఉన్న దేశాలు సింధు సౌరాష్ట్ర దేశాలు, దక్షిణాన ఉన్న దేశాలు అంగవంగ మగధ మత్స్య కాశీ కోసల దేశాలు ధనధాని సమృద్ధాలు. అక్కడక్కడ ఉండిన ఏ విధమైన వస్తుజాతం నీకు కావాలో చెప్పు. నిమిషంలో ఇక్కడ సమకూరుస్తాను. వెర్రిపిల్ల, ఎందుకు ఇలా ఆయాసపడతావు? లేలే, నిజం చెప్పు. నీకు వచ్చిన భయం ఏమిటో మంచులాగా విడగొట్టేస్తాను అని ఆయన ఆవిడ చేతులు కాళ్ళు పట్టుకుని బతిలాడాడు. అప్పటికి కైకకు నమ్మకం కలిగింది. ఇప్పటికే రాజు బాధపడ్డాడని తెలుసు. అయినా ఇష్టం లేని పని చెప్పి ఇంకా పీడించాలని ఆవిడ అనుకుని మెల్లగా ప్రారంభించింది. 11వ సర్గ. కైక తన కోరికలు రెండూ చల్లగా చెప్పడం. దశరథుడు ఎంత సంతోషంగా వచ్చాడో కైకకు తెలుసు కనుక నాకెవరూ అపకారం చేయలేదు, నాకే జబ్బు లేదు, కానీ నాకు ఒక కోరిక ఉంది, అది నువ్వు నెరవేర్చాలి అంటూ దుఃఖ నటనతోనే లాలన కనపరుస్తూ చెప్పింది. నీకు ఇష్టమైతే అది నేను నెరవేరుస్తానని మాటివ్వు, అప్పుడు నేను చెప్తాను అని కైక చెప్పేటప్పటికీ దశరథుడు కొంచెం లేచి ఆమె మొహం చిరునవ్వుతో విప్పారగా దిటవు తెచ్చుకొని ఆమె ముంగుర్లు సరిచేస్తూ
భువనమోహిని, నువ్వెంత వెరిదానివి! పురుషులలో రాముని కంటేనూ స్త్రీలలో నీకంటేనూ నాకు ప్రియతములు లేరని నువ్వెరగవు. కనుక నీ కోరికేమిటో చెప్పు. అజేయుడు, నాకు ప్రాణాల కంటే ఎక్కువవాడు, మహాత్ముడు అయిన రాముని మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. తప్పకుండా నీ కోరిక తీరుస్తాను. ఒక్క ముహూర్తకాలమైనా ఎవరిని చూడకపోతే నేను బ్రతకలేనో ఆ రాముని మీద ఒట్టు. నువ్వేమి చెప్పినా చేస్తాను. నేనేమైపోయినా నాకు బెంగలేదు. తక్కిన కొడుకులు బంధువర్గము కూడా. ఏమైపోయినా నేను చలించను. ఒక్క రాముడు బాగుంటే నాకదే చాలు. అలాంటి రాముని మీద ఒట్టు. నువ్వేమి చెబుతావో చెప్పు, వెంటనే చేస్తాను సుందరి. ఇప్పుడైనా నా త్రికరణ శుద్ధి తెలుసుకుని నన్ను బ్రతకనియ్యి. నువ్వు నన్ను ఇలా అవమానించడం ధర్మం కాదు. నేను చేసుకున్న పుణ్యం మీద ఒట్టు. నీకేది ఇష్టమో అది చేస్తాను అని దృఢంగా చెప్పాడు. మందర ఉపదేశం చొప్పున రాముణ్ణి ప్రవాసానికి పంపడము, భరతునికి పట్టం కట్టడము మాత్రమే ఆలోచించుకుంటున్న కైక రాజుల అనగానే సంతోషం వల్ల, కొడుకు మీద పక్షపాతం వల్ల సాహసించి, నువ్వు నీ రాముని మీద నువ్వు చేసుకున్న పుణ్యం మీద ఒట్టు పెట్టి నా కోరిక తీరుస్తానన్నావు. నీ వాగ్దానం అగ్ని మొదలైన 33 కోట్ల దేవతలు వింటారుగాక. చంద్రుడు, సూర్యుడు, ఆకాశము, నవగ్రహాలు, రాత్రింబగళ్ళు, దశదిక్కులు, ఈ భూమి, ఈ జగత్తంతాను, గంధర్వులు, రాక్షసులు, నిశాచరులైన సకల భూతాలు, మన గృహదేవతలు, ఇంకా మిగిలిన సమస్త భూతాలు నువ్వు చేసిన వాగ్దానం వింటారుగాక. సత్యసంధుడు, మహాతేజశాలి, ధర్మజ్ఞుడు, స్థితప్రజ్ఞుడు, స్థిరచిత్తుడు అయిన ఈ మహారాజు నా కోరిక తీరుస్తానని ఒట్టుపెట్టి చెబుతున్నాడు. దేవతలారా, మీరంతా ఆలకించండి అని రాజు ముందరి కాళ్లకు బంధాలు వేసి, రాజా, వెనక దేవదానవ సంగ్రామం జరిగింది, అది జ్ఞాపకం చేసుకో. అప్పుడు అర్ధరాత్రి వేళ ఆ దుష్టరాక్షసుడు ప్రాణాలు మాత్రం పోకుండా నిన్ను చితక్కొట్టాడు. అప్పుడు నేను సారథ్యం చేసి చాలా కష్టపడి నిన్ను రక్షించాను. సంతోషించి నువ్వు నాకు 2 మాటలు రక్షించినందుకు 2 వరాలు ఇచ్చావు. ఆ 2 వరాలు అప్పుడు నీ దగ్గరే దాచుకున్నాను. నాకు ఇప్పుడు అవి కావాలి. ధర్మం ఆలోచించి ఆ వరాలు నాకు ఇప్పుడు తీరుస్తావా? సరే, లేకపోతే ఈ అవమానం భరించలేను. నీ ఎదుట ఇప్పుడు ప్రాణం విడిచిపెట్టేస్తాను అన్నది. దానిమీద యోధగీతం విని లేడీ ఉచ్చుల్లో తగులుకున్నట్టు వరాల మాట జ్ఞాపకం చేయగానే దశరథుడు ధర్మబద్ధుడై కైకవశ్యం అయిపోయాడు. అది గ్రహించి, జీవితేశ్వర, నువ్వు నాకు ఇప్పుడు ఇవ్వవలసిన మొదటి వరం రామునికి పట్టాభిషేకం చేయడానికి నువ్వు ఇప్పుడు సకలము సిద్ధపరిచి ఉంచావు కనుక ఆ సంభారాలతోనే మన భరతునికి పట్టాభిషేకం జరిపించు. ఇక 2వ వరం, నారచీరలు ధరించి రాముడు 14 సంవత్సరాలు విరాగిలాగా దండకారణ్యాలు పట్టిపోవాలి. ఇలాగ నిష్కంటకం అయిన యువరాజ్యానికి మన భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి. ఇది నా కోరిక అని మొహమాటం లేకుండా చెప్పేసింది. రాముడిప్పుడే అరణ్యాలకు వెళ్ళిపోవాలి అని కైక తొందర పెట్టింది కూడా. రాజాదిరాజా, సత్యం విడవకు. నీ మాట నిలుపుకుని కులము, శీలము, బతుకు రక్షించుకో. మహర్షులు పరలోక సాధనకు సత్యం కంటే గొప్పది లేదు అని చెప్తుంటారు. అది నీకే తెలుసు అని చివరకు ధర్మోపదేశం కూడా చేసింది కైక. 12వ సర్గ. దశరథుడు కైకను అనేక విధాల బతిమలాడుకోవడం. దారుణమైన కైక మాట విని దశరథుడు చాలా పరితపించి చివరకు మూర్ఛపోయాడు. ఏమిటిది? మంచి స్వభావం గల కైక రాముని విషయమై ఎప్పుడూ ఇలా అనదు కనుక ఇది నిజం కాదు. ఇదంతా స్వప్నమా? నేను ఇప్పుడు నిద్రించటం లేదే, మతిభ్రమ? దానికి కారణం లేదే. కాకపోతే పూర్వజన్మలో చేసుకున్నది ఏదైనా జ్ఞాపకం వచ్చిందా? కానీ గత జన్మలో నాకు ఇలాంటి అవస్థ వచ్చి ఉండదే. ఇక ఇది మనోరోగమా అని ఇలాగా ఎన్నో రకాలుగా పరితపించాడు. కొంతసేపటికి అతనికి తెలివి వచ్చింది. కానీ పెద్ద పులిని చూసిన లేడీలాగా కైకను చూసి బెదిరిపోయి వ్యధ పొంది నేల మీద చతికిలబడి మంత్రముగ్ధమైన కాలసర్పంలాగా నిట్టూర్పులు విడుస్తూ చీచీ అని ఏవగించుకుని శోకం ఊపికేసరికి మళ్ళీ మూర్ఛపోయాడు. మళ్ళీ ఒక క్షణానికి తేరుకుని లేచాడు. ఆ దుఃఖంలోనే వల్లమాలిన కోపం వచ్చింది. దాంతో నిప్పులు కక్కుతూ, క్రూరాత్మురాల, దుష్టచారిత్ర, ఇక్ష్వాకుల నాశిని, నీకు నా రాముడేం అపకారం చేశాడు? నేను మాత్రం ఏం చేశాను? రాముడు నిన్ను తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. అలాంటి రామునికి అపకారం చేయవలసిన ఆగత్యం నీకేమొచ్చింది? తీక్ష్ణ విషం గల తాచుపాము అని ఎరక్క రాజకుమార్తె అనుకొని ఈ వినాశనం కోరి నేనే నిన్ను నా ఇంటికి తీసుకొచ్చుకున్నాను. ప్రాణికోటి అంతా రాముడు మహాసుగుణవంతుడు అని ప్రశంసిస్తోంది. నేనింక ఏ నేరం మోపి నా రాముడిని విడిచిపెట్టను? కౌశల్యనైనా, సుమిత్రనైనా, రాజ్యలక్ష్మినైనా, చివరికి నా ప్రాణాలనైనా విడిచిపెట్టగలను. కానీ నా ఎడల భయభక్తులు కల రాముణ్ణి ఎలా విడిచిపెట్టగలను? రాముణ్ణి చూస్తే నాకెంతో సంతోషం. అతన్ని చూడకపోతే నాకు మతిపోతుంది. సూర్యుడు లేకపోయినా లోకం నిలవగలదు.
నీరు లేకపోయినా సస్యాలు నిలవగలవు, కానీ రాముడు లేకపోతే మాత్రం నా శరీరంలో ప్రాణాలు ఉండవు. కనుక పాపాత్మురాలా, ఈ నిశ్చయం విడిచిపెట్టుకో. ఇదిగో నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, నన్ను అనుగ్రహించు. ఇంత దారుణమైన సంకల్పం నీకెందుకు కలిగింది? భరతుని మీద నాకు ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలని ఇలా అంటున్నావా? అయితే భరతుని కట్టమనాలి, కానీ రాముణ్ణి అడవికి పంపమనడం ఎందుకు? ఇదివరలో నువ్వు రాముడు నాకు జ్యేష్ఠపుత్రుడన్నావు, ధర్మజ్యేష్ఠుడని అన్నావు. ఇదంతా రాముని చేత నీకు సేవ చేయించుకోవడానికి అన్నమాట. కనుకనే రామునికి పట్టాభిషేకం అనంతనే నువ్వు శోకిస్తున్నావు. నన్ను శోకింపజేస్తూ ఇతరుల బోధ విని కోపగృహం ప్రవేశించావు. నీ బుద్ధి ఇలా విఘటించటం వల్ల పరిశుభ్రమైన ఇక్ష్వాకు వంశానికి చెరుపు సంభవించింది. నువ్వు ఇంతవరకు నాకు తగని పని చేసి ఎరగవు, అప్రియమో చేసి ఎరగవు. కనుక నువ్విప్పుడు ఇలాంటి ఘోరవాంఛ కనపరిస్తే నమ్మలేకుండా ఉన్నాను. భరతుడు ఇలాంటివాడో, నీకు రాముడు అలాంటివాడే. నువ్వే చాలాసార్లు ఈ మాట అన్నావు. అలాంటి రామునికి నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసం ఎలా విధించగలుగుతున్నావు? రాముడు మిక్కిలి సుకుమారుడు, చాలా ధర్మాత్ముడు. అట్టివాడికి దారుణమైన అరణ్యవాసం ఎలా విధించగలిగావు? సకల సుగుణాభిరాముడైన రాముడు నీకెప్పుడూ సేవ చేస్తూనే ఉంటాడు. అలాంటి వాడికి నువ్వు ప్రవాస శిక్ష ఎలా విధించగలిగావు? భరతుని కంటే రాముడే నిన్ను ఎక్కువగా సేవించుకుంటున్నాడు. అయినప్పుడు రాముని యందు కంటే భరతుని యందు నీకేం విశేషం కనపడింది? నిన్ను అధిక భక్తితో సేవించేవాడు, నిన్ను మిక్కిలి గౌరవించేవాడు, నిన్ను పూజించేవాడు, నువ్వు చెప్పినట్టల్లా చేసేవాడు పురుషపుంగవుడైన రాముని కంటే మరెవరున్నారు? మన దగ్గర అనేక వేల మంది స్త్రీలున్నారు. వాళ్ళలో ఒక్కరితైనా రాముని మీద ఏ నిందా మోపడం లేదు. మనకు లక్షలాది భృత్యులున్నారు, కానీ వాళ్ళలో కూడా ఒక్కడైనా రాముడిని నిందించటం లేదు. రాముడు అందరికీ మేలు చేస్తున్నాడు, అందరి వల్ల చాలా మంచివాడు అనిపించుకుంటున్నాడు. రాముడు సత్యంతో లోకాలని జయిస్తున్నాడు, సాయం చేసి దీనులందరినీ సంరక్షిస్తున్నాడు, గురువులనందరినీ శుశ్రూష చేసి ఆనందపెడుతున్నాడు, ధనుర్బాణాలతో శత్రువులనందరినీ జయిస్తున్నాడు. సత్యము, దానము, తపస్సు, త్యాగము, మైత్రి, శౌచము, రుజుత్వము, విద్య, గురు శుశ్రూష ఇవి మాత్రమే ఉన్నాయి, కానీ రాముని దగ్గర మరే దుర్గుణము లేదు. రుజుభావ సంపన్నుడు, మహర్షులకు సాటి వచ్చేవాడు అయిన రాముని విషయమై నీకు ఈ పాపనిశ్చయం ఎలా కలిగింది? లోకానికంతకీ ప్రియవాది అయిన రాముని గురించి నేను అప్రియం మనసులోనైనా అనుకోలేను కదా. నీకోసం నాకు అతి ప్రియుడైన రామునితో అడవులకు వెళ్ళిపోని ఎలా చెప్పగలను? ఎవనియందు ఓర్పు, ఇంద్రియ నిగ్రహము, త్యాగము, సత్యధర్మాలు, కృతజ్ఞత, సర్వభూతాల ఎడల అహింసా వృత్తి ఉన్నాయో ఆ రాముడు తప్ప నాకు మరి గతి ఏముంది? కైక, నేను వృద్ధుడినైపోయి ఉన్నాను. నాకు కాలమంతా చెల్లిపోయింది. దురవస్థలో పడి ఉన్నాను. మళ్ళీ మళ్ళీ ప్రార్థించుకుంటున్నాను. నన్ను దయతో చూడు. సాగర పరివృతమైన భూమండలంలో నా చేతికెంత ధనం వస్తుందో అదంతా నీకు సమర్పించుకుంటాను. రాముని మీద మాత్రం కోపం విడిచిపెట్టు. దోసిలి వగ్గి నేను కోరుకుంటున్నాను. నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. రాముని రక్షించు. రామునికి పట్టాభిషేకం చేస్తానన్నాను, నన్ను అసత్యవాదిని చెయ్యకు అని గోడుగోడును దుఃఖిస్తూ మళ్ళీ మళ్ళీ ప్రార్థించాడు. అయినా కైక వినిపించుకోలేదు. బతిమాలిన కొద్దీ ఆమెకు రౌద్రం ఎక్కువైపోయింది. దాంతో ఆమె, రాజా, నాకు వరాలు ఇచ్చావు, కానీ ఇచ్చానే అని ఇప్పుడు పరితపిస్తున్నావు. ఇక నువ్వు ధర్మాత్ముడని చెప్పుకుంటూ నలుగురిలో ఎలా తిరగలుగుతావు? చాలామంది రాజర్షులు నిన్ను కలుసుకున్నప్పుడు నువ్వు నీ ధార్మికత్వం అంతా చెప్పుకుంటావు. అప్పుడు దేవాసుర యుద్ధంలో కైక నీకు అంత ఉపకారం చేసింది కదా, మరి నువ్వు ఆమెకేమి ప్రత్యుపకారం చేశావు అని అడుగుతారు. కానీ దానికేం బదులు చెప్తావు? ఎవరి అనుగ్రహం వల్ల నేను బతికి బయటపడ్డానో, ఎవరు నన్ను రక్షించిందో ఆమెకు నేను చేసింది ఏమీ లేదు అని చెప్తావు కదూ. నువ్వు ఏది కావాలో కోరుకో అని వెంటనే మాట తప్పుతున్నావు. నీ వల్ల రాజమండ్రికి ఎంత అపకీర్తి వస్తుందో తెలుసుకున్నావా? శిబి చక్రవర్తి డేగకు తన శరీరం కోసి మాంసం ఇచ్చాడు, కానీ మాట తప్పలేదే. అలర్కుడని రాజర్షి ఒక అందబ్రాహ్మడికి ఏది కావలిస్తే అది ఇస్తానని మాట ఇచ్చి, నీ కళ్ళు నాకు ఇచ్చేయి అని ఆ బ్రాహ్మణుడు అడగగానే ఇచ్చేశాడు. ఉత్తమగతి పొందాడు. దేవతలందరూ వేడుకోగా సముద్రుడు చెలీలి కట్ట దాటను అని వారికి మాట ఇచ్చాడు. ఇప్పటికీ అతని మాట నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. ఎందరో మహానుభావులు మాట నిలుపుకున్నారు. అదంతా జ్ఞాపకం చేసుకో. నువ్వు కూడా మాట తప్పక ధర్మాత్ముడు అనిపించుకో. నువ్వు సకల ధర్మాలు పరిత్యజించి రాజ్యం రాజునకు కట్టబెట్టి కౌశలతో సుఖంగా కాలం గడుపుతామని అనుకుంటున్నావు. ఇంతకంటే దుర్బుద్ధి ఉంటుందా? నువ్వు నాకు మాట ఇచ్చావు. ధర్మం కానీ అధర్మమే కానీ, సత్యం కానీ అసత్యమే కానీ ఏమైనా అది జరిగి తీరవలసిందే. నువ్వు రామునకు పట్టాభిషేకం చేశావంటే నీ ఎదుటే ఇంత విషం తాగి నేను చనిపోతాను. రామునకు పట్టాభిషేకం జరిగితే కౌశల్య రాజమాత అవుతుంది. ప్రజలు ఆమె ఎదుట దోసిలి ఒగ్గి నిలుస్తారు. అలా ఒక్క దినం జరిగినా నాకు
చావే మంచిది. రాజా, నేను నా భరతుని మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, రాముణ్ణి వనవాసానికి పంపితే తప్ప నాకు సంతుష్టి లేదు అని ఖచ్చితంగా చెప్పేసింది. దశరథుడు ఎంత ఏడ్చినా మరి ఆమె బదులు చెప్పలేదు. దశరథుడు కైక చెప్పిందంతా విన్నాడు. అతని మనస్సంతా వ్యాకులం అయిపోయింది. రెప్ప వేయకుండా చూశాడు అంతే. తర్వాత కైక ప్రయత్నము, ఆమె పెట్టిన ఒట్టు తలుచుకుని రామా అనుకుంటూ మొదలు నరికిన చెట్టులాగా పడిపోయాడు. అప్పుడు అతని మనస్సు చెడి పిచ్చివాడిలాగా, సన్నిపాతించిన రోగిలాగా, మంత్రముగ్ధమై నిస్తేజం అయిపోయిన తాచులాగా అయిపోయి కైకకేసి దీనంగా చూస్తూ, మంచిదిలా కనపడుతున్న ఈ చెడ్డను నీకెవడు బోధించాడు? నువ్వు దయ్యం పట్టినట్టు మాట్లాడుతున్నావు తెలుసా? సిగ్గులేదు? నువ్వు చిన్నదానివై ఉండినప్పుడు నువ్వింత దుస్వభావురాలువని నాకు తెలీదు. కానీ ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు. భరతునికి పట్టం కట్టమని, రాముణ్ణి అరణ్యాలకు పంపమని నువ్వు అడుగుతున్నావే, నీకింత భయం ఎందుకు కలిగింది? నువ్వు నాకు, లోకానికి, ముఖ్యంగా భరతునికి శ్రేయస్సు కోరేదానివైతే భరతునికి రాజ్యం కావాలని కోరిక, రాముణ్ణి అరణ్యాలకు పంపాలన్న సంకల్పం విడిచిపెట్టు. నిర్దయురాల, పాపబుద్ధి, అల్పురాల, దుష్కృతకారిణి, నా వల్ల కానీ రాముని వల్ల కానీ నీకు ఏం దుఃఖం కలిగింది? ఏం అపకారం జరిగింది? రాముని కాదని భరతుడు ఎలాగో సింహాసనం ఎక్కడు. ఏమంటావా? భరతుడు రాముని కంటే మిక్కిలి ధర్మాత్ముడు అని నాకు తెలుసు. నువ్వు అడవులకు వెళ్ళిపో అని నేను అనగానే రాముని ముఖం వెలవెలబోతుంది. రాహగ్రస్తమైన చంద్రబింబంలాగా అయిపోయే ఆ మొహం నేను ఎలా చూడగలను? రామునికి పట్టాభిషేకం చేయాలని నేను బాగా ఆలోచించే నిశ్చయించుకున్నాను. పండితులైన నా స్నేహితులు బాగా చర్చించి అది దృఢపరిచారు. శత్రువులు కూలగొట్టిన సేనలాగా ఆ నిశ్చయం తిరస్కరించబడితే నేనెలా చూస్తూ ఉండగలను? నానా దిక్కుల నుంచి వచ్చి ఉండిన రాజులందరూ దశరథుడు మూఢుడు, ఇంతకాలం రాజ్యం ఎలా పరిపాలించాడు అని అనుకోరు? గుణవంతులైన పెద్దలందరూ వచ్చి రేపు రాముడేడి, అతనికి పట్టాభిషేకం ఎందుకు చేశావు కాదు అని అడిగితే అప్పుడు వారికి నేనేం చెప్పగలను? కైక పట్టుపట్టడం వల్ల రాముణ్ణి అరణ్యాలకు పంపేశాను అని నేను ఇది నిజమే చెబుతాననుకో. కానీ రేపు రామునికి పట్టాభిషేకం అని నిండు సభలో చెప్పానే, అది వట్టి మాట అయిపోదు. రాముణ్ణి అరణ్యాలకు పంపేస్తే కౌశల్య నన్నేమంటుందో ఎరుగుదువా? ఆమెకి ఇలాంటి అపకారం చేసి నేనేం బదులు చెప్పగలనని యోచించావా? కౌశల్య దాసిలాగా నాకు సేవ చేసింది. ద్యూత క్రీడాది సమయాల్లో చిలికత్తెలాగా ఉపాయాలు చెప్పింది. ధర్మానుష్ఠాన సమయంలో భార్యలాగా మెలిగింది. ఇతర భార్యలను పెళ్లాడినప్పుడు సోదరిలాగా సంబరపడ్డది. అన్నపానాల సమయంలో తల్లిలాగా బుజ్జగించింది. ఆమె ఎప్పుడు నాకు సంతోషం కలిగించడానికే చూసింది. మంచి కొడుకును కన్నది. ఎప్పుడూ నాకు కమ్మని మాటలే చెప్పింది. నేను ఎన్ని విధాల సత్కరిస్తే మాత్రం ఆమె రుణం తీర్చుకోగలను? పైగా నీకెక్కడ కష్టం తోస్తుందో అని ఆమెను కించిత్తైనా సత్కరించనే లేదు. ఇదివరలో నేను నీకు ఎంత మేలు చేశాను. కానీ అపథ్యం రోగిని బాధించేటట్టు అదంతా నన్ను ఇప్పుడు కాల్చేస్తోంది. అపకారం చేయడమే కాకుండా రాముణ్ణి అడవులకు పంపిస్తే ఇంకా సుమిత్ర నన్ను నమ్ముతుందా? అయ్యో, నేను చచ్చిపోయానన్న సంగతి, రాముడు అడవులకు వెళ్ళాడన్న వార్త అమాయకురాలైన సీత ఒక్క మాటే వింటుంది. పాపం, ఎంత కష్టం. హిమోత్పర్వతం దగ్గర కిన్నరుణ్ణి బాసిన కిన్నెరలాగా సీత నన్ను తలుచుకుంటూ ప్రాణాలు విడిచిపెడుతుంది. రాముడు అరణ్యాలకు పోతూ ఉండడము, సీత ఏడుస్తూ ఉండడము చూస్తే నేను ఎంతో కాలం బ్రతికి ఉండలేను. నువ్వు విధవరాలవై కొడుకుతో కూడా రాజ్యం ఏలుతూ ఉంటావు. తప్పదు. రాముడు అడవికి వెళ్ళాక నేను ఒక క్షణమైనా బ్రతికి ఉండలేను. ఇంతవరకు నిన్ను మంచిదానవనుకున్నాను. కానీ విషం కలిపిన మద్యం తాగాక దాని సంగతి తెలుసుకునేటట్టు నువ్విప్పుడు దుష్టురాలవని నాకు బాగా తెలిసిపోయింది. ఇంతవరకు నువ్వు అసత్యాలు పలికి, లాలించి, పాటలు పాడి, మత్తు కలిగించి పట్టుకుని వేటకాడు జింకను చంపేటట్టు నన్ను ఇప్పుడు చంపుతున్నావు. స్త్రీ సుఖం కోసం పుత్రుణ్ణి అడవులకు పంపిన నన్ను చూసి జనులు వీధుల్లో కళ్ళు తాగిన బ్రాహ్మణుణ్ణి దూషించేటట్లు దూషిస్తారు. నువ్వు రాముణ్ణి అడవికి పంపమంటే ఆ మాటలు విని ఇంకా బ్రతికే ఉన్నాను. చూడగా ఇదంతా నాకు పురాకృతంలాగా కనపడుతోంది. పాపాత్మురాల, మెడకు తగిలించుకునే ఉరితాడును కాపాడినట్టు నిన్ను చాలా కాలం నుంచి పాపాత్ముడై పెంచాను. ఇన్నాళ్ల నుంచి నీతో క్రీడిస్తూ ఉండి కూడా నువ్వు నాకు మృత్యుదేవతవని తెలుసుకోలేకపోయాను. అజ్ఞాని అయిన పసివాడు నల్లతాచును పట్టుకునేటట్టు నిన్ను దగ్గరికి తీసుకున్నాను. మహాత్ముడైన రాముణ్ణి నేను తండ్రి లేని వాడిని చేసుకుంటున్నాను. ఈ దశరథుడు వట్టి మూర్ఖుడు, ముసలితనంలో కూడా స్త్రీ లోలుడై ఉన్నాడు అని లోకం నన్ను అనేక విధాలా నిందిస్తుంది. తప్పేమిటి? రాముడు ఇంతవరకు గురువులు పెట్టిన ప్రకారం వ్రతాలతోనూ బ్రహ్మచర్య నిష్టతోనూ చాలా నలిగిపోయాడు. ఇప్పుడు మహాభోగకాలం వచ్చింది. కానీ ఇప్పుడు ఇలాగ ఇంతకంటే గొప్ప కష్టాల పాలైపోతున్నాడు. నా పెద్ద కొడుకు నాకెప్పుడు రెండో మాట చెప్పి ఎరగడు. ఇప్పుడు అడవులకు వెళ్ళిపో అంటే ఇదిగో వెళ్ళిపోతాను అనే అంటాడు. నీ మాట లెక్కేమిటి? నేను అడవులకు వెళ్ళను అని అతను తిరస్కరిస్తే బాగుండు. కానీ ఎంతమాత్రమూ అతను అలా అనడు. రాముడు శుద్ధ భావుడు. నేను అడవులకు పొమ్మంటే అతను రెండో విధంగా అనుకోనే అనుకోడు.
రాముడు అడవులకు వెళ్ళిపోయాడంటే సర్వజనులు నన్నే నిందిస్తారు, కనుక వీడు క్షమించతగ్గవాడు కాడు అని మృత్యు వెంటనే యమలోకానికి తీసుకుపోతుంది. రాముడు అడవికి పోయి నేను చచ్చిపోతే అప్పుడు నా వాళ్ళంతా ఏమైపోతారో. రాముడు అడవికి పోతాడు, ఇది సహించలేక నేను చచ్చిపోతాను, ఈ రెండు భరించలేక కౌసల్య మరణిస్తుంది. షష్ఠి గడియలు రాముణ్ణి విడిచి ఉండలేని లక్ష్మణుడు కూడా వెంటనే చనిపోతాడు. ఇటు లక్ష్మణుడు చచ్చిపోయి అటు శత్రుఘ్నుడు దగ్గర లేక నాతో పాటు చచ్చిపోకుండా ఇక సుమిత్ర మాత్రం ఎలా బ్రతికి ఉండగలదు? కైక, ఇలా నన్ను, కౌశల్యను, సుమిత్రను, ముగ్గురు బిడ్డలను నరకానికి పంపేసి నువ్వు మాత్రం సుఖంగా ఉండు. ఇక్ష్వాకు వంశం అవిచ్ఛిన్నమైనది, ప్రఖ్యాతి పొందింది. నేను రాముడు విడిచిపోయాక ఇక దాన్ని నువ్వు నిశ్చింతగా పాలిస్తావు. రాముణ్ణి అడవులకు పంపడం భరతునికి ఇష్టమే అయినట్టయితే చచ్చిపోయాక నాకు ప్రేతకర్మ చేయడానికి అతనికి అర్హత లేదు. నువ్వు రాజపుత్రి రూపంతో నా ఇంట్లో ఉన్నావు, అందువల్ల పాపాత్మునికిలాగే నాకు లోకంలో అపకీర్తి, పరాభవం, తిరస్కారము తప్పవు. నా రాముడు ఇంతవరకు రథాలెక్కి, ఏనుగులెక్కి, గుర్రాలెక్కి మహారాజులాగా సంచరించాడు. ఇప్పుడు అతను పాదచారి అయి అడవులకు ఎలా పోగలడు? పాకశాస్త్రంలో మహాపండితుడై కుండలాలు వేసుకున్న వంటవాళ్లు అనేకులు నేనంటే నేను అంటూ గర్వంతో ముందుకొచ్చి రామునికి రకరకాలైన అన్నపానాదులు అమరుస్తున్నారు. అలాంటి రాముడు చేదు, వగరు, కారము ఉండే ద్రవ్యాలు తింటూ ఎలా కాలం గడపగలడు? ఇంతవరకు ఎంతో వెలగల బట్టలు కట్టుకుని విలాసంగా బ్రతుకుతున్న నా రాముడు కాషాయ బట్టలు కట్టుకుని ఎలా బ్రతకగలడు? ఈ దుర్బుద్ధి నీకెవరి వల్ల కలిగింది? స్త్రీలు లోపలే కుట్రలు చేస్తూ కీడు చేస్తారు. వాళ్ళకి తమ లాభమే కావాలి, నిజమే. అయితే తక్కిన స్త్రీలను నేనేమి అనను. భరతుని తల్లి ఒక్కరితే ఈ నిందకు అర్హురాలు. దుర్మార్గురాలా, నేను నీకేం అపకారం చేశాను? రాముడు మాత్రం ఏం అపకారం చేశాడు? తండ్రులు కొడుకులను విడిచిపెట్టవచ్చు, భర్తలు భార్యలను విడిచిపెట్టవచ్చు, కానీ రామునికి సంభవించిన ఈ విపత్తు చూస్తే జగత్తంతా మండిపడుతూ నీ మీద విరుచుకుపడుతుంది. దేవకుమారులలాగా సహజ సుందరుడైన రాముడు చక్కగా అలంకరించుకుని ఉన్న రూపం తలుచుకొని నేను సంతోషిస్తూ ఉంటాను. అతను నా ఎదుటికి వస్తే ముసలితనం పోయి మళ్ళీ నాకు యవ్వనం వచ్చినట్లుగా ఉంటుంది. సూర్యుడు లేకపోయినా లోక ప్రవృత్తి జరిగిపోతుంది. ఇంద్రుడు వర్షించకపోయినా లోకాలు చక్కగానే ఉంటాయి. కానీ రాముణ్ణి ఇక్కడి నుంచి అడవులకు పోవడం చూస్తే మాత్రం ఎవడు బ్రతికి ఉండలేడు. నన్ను, రాముణ్ణి, లక్ష్మణుని లేకుండా చేసుకుని బంధువులను కూడా అందరినీ తుదముట్టించి భరతుడిక నీ ఆలోచనలతో పట్నాలు, నగరాలు, పల్లెలు, రాష్ట్రాలు ఏలతాడు. కఠినురాల, భర్తను తిరస్కరించేసి నువ్వింత దారుణంగా మాట్లాడుతున్నావే, నీ దంతాలు 1000 ముక్కలై రాలిపోకుండా ఎలా ఉంటాయి? రాముడెప్పుడు నీకు వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదు. అతను పరుషంగా మాట్లాడడం ఎరగడు. అలాంటి రాముని మీద నువ్వు దోషాలు ఎలా చూపగలుగుతున్నావు? కేకైకుల పాంసిని, నువ్వు ఏడిస్తే ఏడు, కోపిస్తే కోపించు, ఖండఖండాలుగా అయి నువ్వు నేల మీద పడితే పడిపో. అయినా సరే దారుణమైన నీ మాట నేను నెరవేర్చను. నువ్వు బాకు వంటి దానవు. నువ్వు మంచిగా మాట్లాడతావు, కానీ అదంతా కపటం. ఎప్పుడూ చెడ్డ ఆలోచనలే చేస్తూ ఉంటావు. నిజంగా నువ్వు నా కులానికి నాశనం కోరుతున్న దానివి. నువ్వు హృదయం కాల్చేద్దామని చూస్తున్నావు కనుక నేను నిన్ను బ్రతకాలని కోరను. నా బ్రతుకు చట్టుబండలైపోయింది. ఇంకా సుఖం ఎక్కడుంది? నాకు హృదయం లేదు. కొడుకు లేకపోతే నాకు నీ మీద ప్రేమ ఎలా ఉంటుంది? దేవి, మళ్ళీ నీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు అపకారం చేయకు అని దశరథుడు కైకను స్వాధీనపరచుకోలేక పైపెచ్చు తాను ఆమెకే స్వాధీనమైపోయి అనాథలాగా విలపిస్తూ నేల మీద పడిపోయాడు. 13వ సర్గ. దశరథుడు కైకను మళ్లీ బతిలాడడం. పుణ్యం క్షీణించిపోగా దేవలోకం నుంచి కింద పడిపోయిన యయాతిలాగా ఇలాంటి దుఃఖం పొందతగని దశరథుడు నేల మీద పడిపోయి ఉన్నాడు. అయినా కించిత్తైనా సంశయించక మళ్లీ ఆవరమే అడిగింది కైక. మహారాజా, నువ్వు సత్యవాదివే, దృఢవ్రతుడివే, నన్నెందుకు దగా చేస్తావు? వరం ఇస్తానని మళ్ళీ ఎందుకు రెండో మాట అంటావు అని అడిగింది. అందుకు రాజు మరీ క్రుద్ధుడై, అనార్యురాలా, నేను చచ్చిపోయాక పురుషపుంగవుడైన రాముడు అరణ్యాలకు వెళ్ళిపోయాక అప్పుడు నీ కోరిక తీర్చుకో. స్వర్గానికి వెళ్ళిన దేవతలు నన్ను, రాజా, 3 రాలైన స్త్రీ కోసం రాముణ్ణి బాధల పాలు చేశావు కదా అంటూ ధిక్కరిస్తారు. అది నేను ఎలా సహించగలను? కొడుకులు లేక చాలా శ్రమపడి చివరకు మహాబాహుడైన రాముణ్ణి కన్నాను. నేను అతన్ని ఎలా విడవగలను? రాముడు సామాన్యుడా? మహాశూరుడు, సకల విద్యలు నేర్చినవాడు, క్రోధరహితుడు, ఓర్పుగలవాడు, కమలనేత్రుడైన అలాంటి రాముని నేను అడవులకు ఎలా పంపగలను? రాముడు ఇందీవరశ్యాముడు, దీర్ఘబాహుడు, మహాబలుడు, చాలా చక్కనివాడు. అలాంటి వాణ్ణి నేను దండకారణ్యానికి ఎలా పంపగలను? రాముడు సుఖాలకే అర్హుడు, దుఃఖాలు అనుభవించవలసిన వాడు కానే కాదు. అలాంటి రాముడు దుఃఖిస్తూ ఉంటే నేను ఎలా చూడగలను? రామునకు దుఃఖం కలక్కపూర్వమే నేను చనిపోతే అది నాకెంత సుఖం. పాపాత్మురాల,
నాకు రామునికి ఎడబాటు కల్పిస్తావా? దీనివల్ల నాకు అంతులేని అపకీర్తి కలుగుతుంది, తీరని పరాభవం ప్రాప్తిస్తుంది అని దీనంగా అన్నాడు. దశరథుడు పరిభ్రాంతుడై అలా విలపిస్తూ ఉండగా సూర్యుడు అస్తమించాడు. చీకట్లు కమ్ముకున్నాయి. ఆకాశమంతా పండువెనుల పాకింది. అయినా దుఃఖార్తుడైన రాజుకు ఆనందం లేదు. అతను అలాగే నిట్టూర్పులు విడుస్తూ వినేవారికి దుఃఖం కలిగేటట్టు దుఃఖిస్తూనే ఉన్నాడు. నక్షత్రాలతో చక్కని దానవై ఉన్న ఓ రాత్రి నువ్వు గడిచిపోకు. తెల్లవారడం నాకు ఇష్టం లేదు. ఇదిగో చేతులు మోడ్చి నేను వేడుకుంటున్నాను. కాదంటావా? అయితే త్వరగా గడిచిపో. దయాశూన్యురాలైన కైకను చూడడం నాకు ఇష్టం లేదు. దీనివల్లనే నాకింతటి దుఃఖం కలిగింది. ఇలా అని రాజు దోసిలి ఒగ్గి, భద్ర, కైక, ఇన్నాళ్ళు నేను మంచివాణ్ణి అనిపించుకున్నాను. దీనుణ్ణై ఉన్నాను. నిన్ను విడిచి బతకలేను. ఇప్పటికే చాలా వృద్ధుణ్ణైపోయి ఉన్నాను. విశేషించి నేను మహారాజును. నన్ను అనుగ్రహించు. రాముడికి పట్టాభిషేకం చేస్తానని నేను రహస్యంగా అనలేదు. నిండు సభలో సామంతరాజులు, పౌర ప్రముఖులు వింటూ ఉండగా ఉద్ఘోషించి చెప్పాను కనుక నన్ను అనుగ్రహించు. నువ్వు చాలా మంచిదానవు సుమా. కోపం విడిచిపెట్టు. పోని రాజ్యమంతా నీకిదే అనుకో. నువ్వే రాముడికి, త్రిలోకాలలోనూ నువ్వు గొప్ప కీర్తి సంపాదించుకో. సుందరి, ఇది నాకు, రాముడికి, సకల ప్రపంచానికి, గురువులకు, విశేషించి భరతుడికి ఇష్టం. ఇలా చెయ్యి అని ప్రార్థించాడు. దశరథుడు విశుద్ధ భావుడు. అమిత దుఃఖం వల్ల కళ్ళు ఎర్రబడిపోయి ఉన్నాడు. రాజు, ముఖ్యంగా చేసుకున్న భర్త అయినా దుస్వభావ అయిన కైక అతనెంత దీనంగా ఏడుస్తూ ఉన్నా ఆ మాట వినిపించుకోలేదు. అంచేత అతను కొడుకును అరణ్యాలకు పంపడం జ్ఞాపకం చేసుకుని మాటా చూపు లేకుండా మళ్ళీ నేల మీద పడిపోయాడు. రాజులా మాటిమాటికి దుఃఖిస్తూ మాటిమాటికి మూర్ఛపోతూ ఉంటే రాత్రి గడిచిపోయింది. తెల్లవారగానే వైతాళికులు వచ్చి మేలుకొలుపులు ప్రారంభించారు. కానీ వాళ్లను ఆయన నిరాకరించాడు. 14 సకల సంభారాలు సమకూర్చుకుని వశిష్ఠుడు రావడం. పుత్రశోకంతో నేల మీద పడి పొరలాడుతున్న దశరథుడిని చూసి కైక, నేను కోరింది ఇస్తానని ప్రతిజ్ఞ చేశావు. అది ఇప్పుడు తప్పించుకుందామని చూస్తున్నావు. దీనివల్ల లాభం లేదు. అన్నమాట చెల్లించుకుని కీర్తి తెచ్చుకో. ధర్మం తెలిసిన పండితుడు సత్యమే ధర్మం అని చెప్తారు. ధర్మం అనుసరించే నేను నిన్ను వరం అడిగాను. శిబి చక్రవర్తి సంగతి జ్ఞాపకం చేసుకో. అలర్కుని కదా స్మరణకు తెచ్చుకో. సముద్రుని మాట నిలకడ గుర్తించుకో. నువ్వు అలాగే మాట చెల్లించుకుని ధర్మపరుడవై సుఖాలు అనుభవించు. సత్యమే ఓంకార రూపమైన బ్రహ్మ పదార్థం. సత్యంలోనే ధర్మం నిలిచి ఉంది. అక్షయాలైన వేదాలు కూడా సత్యస్వరూపాలే. సత్యం వలనే మోక్షం లభిస్తుంది. ధర్మంలో నీకు నమ్మకం ఉంటే నువ్వు వాడిన మాట చెల్లించుకో. నా కోరిక తీర్చు. నువ్వు వరదుడవు, ఇది మర్చిపోకు. ధర్మం నిలపడం కోసము నేను కోరుతున్నాను కనుక రాముణ్ణి అడవులకు పంపు. నేను ముమ్మాటికి ఈ మాటే చెప్తున్నాను. నువ్వు ఆర్యుడవు. నువ్వు నాకు ఇచ్చిన వరం చెల్లించకపోతే నీ ఎదుటే నేను ప్రాణం విడిచిపెట్టేస్తాను అని దృఢంగా చెప్పింది. కైక నిశ్శంకగా ఇలా చెప్పగా దశరథుడు వామనమూర్తికి 3 అడుగుల నేల ఇచ్చిన బలిచక్రవర్తిలాగే సత్యాన్ని తప్పలేకపోయాడు. బండి చక్రానికి కాడికి మధ్య తిరుగులాడే ఎద్దులాగా అతను ఉద్భ్రాంత హృదయుడైపోయాడు. దుఃఖం కళ్ళు కప్పడం వల్ల అంధుడిలాగా అయిపోయాడు. చివరికి ధైర్యం తెచ్చుకుని దుఃఖం దిగమింగి కైకతో, కైక, మంత్రపూర్వకంగాను అగ్నిసాక్షిగాను నేను నీ పాణి గ్రహించాను. కానీ నిన్ను, నా వల్లనే నీకు పుట్టిన భరతుణ్ణి కూడా విడిచిపెట్టేస్తాను. కైక, రాత్రి గడిచిపోయింది. ఇక సూర్యోదయం అవుతుంది. వెంటనే రామునికి పట్టాభిషేకం చేయమని గురుజనులు నన్ను తొందర పెడతారు. తప్పదు. తన పట్టాభిషేకం కోసం సమకూర్చిన సంభారాలతోనే రాముడు నాకు శ్రాద్ధకర్మ చేయవలసి ఉంటుంది. నువ్వు రామ పట్టాభిషేకం పడగొడితే నువ్వు, నీ కొడుకు కూడా నాకు శ్రాద్ధకర్మ చేయడానికి వల్ల కాదు. నేను రామునికి పట్టాభిషేకం జరిగిస్తానని చెబితే జనులందరూ చాలా సంతోషించారు. వారందరూ నేను ఇప్పుడు రాముణ్ణి అడవులకు పొమ్మంటే దుఃఖిస్తారు, మొహాలు వంచుకుంటారు, కూలిపోతారు. నేను చూడలేను అని చెప్పాడు. రాజులా చెప్తుండగానే తెల్లవారింది. నక్షత్రాలు మాయమైపోయాయి. చంద్రుడు అస్తమించాడు. అప్పుడు కైక మళ్ళీ రోషపరవశురాలే, రాజా, విషవ్యాధిలా ఉంది నీ మాట. ఎందుకు వచ్చినట్టు ఇలాంటి మాట? ఈ పాటికి దుఃఖం చాలించి రాముణ్ణి ఇక్కడికి రప్పించు. నా కొడుకి పట్టం కట్టు. రాముణ్ణి అడవులకు పంపేయి. నాకెక్కడా అడ్డు లేకుండా చెయ్యి. అప్పుడు నువ్వు కృతకృత్యుడు అవుతావు అని చెప్పింది. కైక గుర్రాన్ని కొరడాతో కొట్టి లొంగదీసినట్టు తనని ఇలా నిలబెట్టగా రాజు, కైక, నేను ధర్మబద్ధుడైపోయాను. నా బుద్ధి అంతా సన్నగిలిపోయింది. ధార్మికుడైన రాముని చూడగోరుతున్నాను అని చెప్పాడు. తెల్లవారి పట్టాభిషేక ముహూర్తం సమీపించేటప్పటికీ వశిష్ఠుడు అభిషేక ద్రవ్యాలు పట్టించుకుని శిష్యులతో వచ్చాడు. వీధులన్నీ లెస్సగా తుడిచి చక్కగా నీళ్లు చల్లారు. ఎటు చూసినా జెండాలు ఎగురుతున్నాయి. అన్ని వీధులలోనూ రకరకాల పువ్వులు చల్లారు. ప్రతి గుమ్మానికి పూలదండలు కట్టారు.
అంగళ్ళన్నీ తెరిచారు. జనం ఉప్పొంగిపోతూ తిరుగుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఏమిటేమిటో ఉత్సవాలు జరిగిపోతున్నాయి. చందన ధూపాలతోటి, అగరు ధూపాలతోటి నగరం అంతా మంచి సువాసనలు వెదజల్లుతోంది. మొత్తానికి ఇప్పుడు అయోధ్య స్వర్గపట్నంలాగా ఉంది. వశిష్ఠుడు ఎన్నో వీధులు దాటి చివరికి అంతఃపురం దగ్గరికి వచ్చాడు. అక్కడ వేదాంగవేత్తలైన బ్రాహ్మణులు ఎందరో గుమికూడి ఉండినారు. పౌరులలోనూ పల్లెటూరి వాళ్లలోనూ ప్రముఖులైన వారు కూడా అక్కడ ఉన్నారు. యజ్ఞాలు చేయించడంలో నిపుణులైన ఉపాధ్యాయులు ఎందరో వచ్చి ఉన్నారు. వశిష్ఠుడు వారినందరినీ తప్పించుకుని అంతఃపురం ప్రవేశించాడు. గుమ్మంలో సారథి నుంచుని ఉన్నాడు. వాడి పేరు సుమంత్రుడు. సారథి, నేను వచ్చానని రాజుతో త్వరగా చెప్పు అని వశిష్ఠుడు చెప్పాడు. చూడు, ఇదే బంగారు బిందెలతో గంగాజలం తెప్పించాను. పట్టాభిషేక సమయంలో వాడడానికి ఇదిగో మేడికర్రపీట కూడా సిద్ధంగా ఉంది. నవధాన్యాలు, మాణిక్యాలు, రత్నాలు, గంధాలు, తేనె, పెరుగు, నెయ్యి, పేలాలు, దర్భ, పుష్పాలు, పాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇదిగో భద్రజలం. ఇదే ఎనమండుగురు చక్కని కన్యలు. ఇదిగో 4 గుర్రాలు పూంచిన సొగసైన రథం. ఇందులో ఖడ్గం. ఇదిగో ధనుస్సు. ఇదిగో చతురంతయానం. చంద్రబింబం వంటి వెలిగొడుగు. తెల్లని వింజామరలు, వీవనలు, బంగారపు గుండిగా ఇదిగో సిద్ధంగా ఉన్నాయి. ఇదిగో గొప్ప మూపురం గల వెల్ల ఎద్దు బంగారపు పగ్గాలతో తీసుకొచ్చాను. చక్కని జూలు, 4 దంతాలు గల తెల్లని గుర్రం ఇదిగో. ఇదిగో సింహాసనం. అదిగో పెద్ద పులి చర్మం. ఇదిగో కణకణలాడుతున్న అగ్నిహోత్రం. వాద్యగాళ్ళందరూ వచ్చారు. చక్కగా అలంకరించుకుని అదిగో వేశ్యలు, పురోహితులు, పండితులు, అరుగో ఆవులు, రకరకాల మృగాలు, పక్షులు, ఇవిగో పౌర ప్రముఖులు, పెద్ద వర్తకులు వచ్చారు. అరుగో రాజులు కూడా వచ్చి ఎదురు చూస్తున్నారు. ముహూర్తం సమీపిస్తోంది. త్వరగా రామునకు పట్టాభిషేకం జరిగిపోవాలి. రాజుగారిని తొందరపెట్టు అని వశిష్ఠుడు చెప్పాడు. సూతుడిది విని దశరథుడిని స్తుతి చేస్తూ అంతఃపురం ప్రవేశించాడు. ఏ సమయంలో వచ్చినా అతన్ని ఎవరూ అడ్డుపెట్టకూడదు అని రాజు ఇదివరలో ఆజ్ఞాపించడం వల్ల రాజుకు మేలుకోరే ద్వారపాలకులు ఆ వృద్ధుణ్ణి అడ్డు పెట్టకుండా లోపలికి వెళ్ళనిచ్చారు. అతను రాజు దగ్గరికి వెళ్ళి అతని అవస్థ ఎరుడు కనుక మంచి మాటలతో, రాజేంద్ర, చంద్రోదయం సమయంలో తేజస్శాలి అయిన సముద్రుడు ప్రీతుడై ఎలా ఆనందిస్తాడో నువ్వు కూడా ఇప్పుడు అలాగే ఆనందించు. ఇలాంటి సమయంలోనే మాతలి ఇంద్రుడిని స్తుతి చేశాడు. దాంతో ఇంద్రుడు రాక్షసులందరినీ జయించాడు. కనుక నేను నిన్ను అలాగే ప్రబోధిస్తాను. వేదాలు, తదంగభూతాలైన సకల విద్యలు అలాంటి సమయంలోనే బ్రహ్మని ఎలా ప్రబోధిస్తాయో నేను నిన్ను ఇలాగే ప్రబోధిస్తున్నాను. సూర్యచంద్రులు సమస్త ప్రాణికోటులను భరించే భూమి ఇలాంటి సమయంలో ఎలా ప్రబోధిస్తారో నేను అలాగే మేల్కొల్పుతున్నాను. మహారాజా, చక్కగా అలంకరించుకుని మేరు పర్వతం నుండి సూర్యుడు బయలుదేరేటట్టు లే. నీకు చంద్రుడు, సూర్యుడు, పరమశివుడు, కుబేరుడు, వరుణుడు, అగ్ని, ఇంద్రుడు విజయం అనుగ్రహిస్తారుగాక. భగవతి రాత్రి గడిచిపోయింది. రాత్రి కార్యాలన్నీ ముగించుకున్నావు. ఇక మేలుకో. ఇక చేయవలసిన కార్యాలన్నీ నిర్వర్తించు. రామపట్టాభిషేకానికి కావలసిన సంభారాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. పౌరులు, జానపదులు, వర్తక శిఖామణులు, వేదాంగవేత్తలైన బ్రాహ్మణోత్తములు వెంటరాగా వశిష్ఠ మహర్షి దయచేసి కనిపెట్టుకుని ఉన్నాడు. రామునికి పట్టాభిషేకం నిర్వర్తించవలసింది అని వెంటనే వారికి ఆజ్ఞాపించు. పాలికాపు లేకపోతే పశువులలాగా, సేనాధిపతి లేకపోతే సైనికులలాగా, చంద్రుడు ఉదయించకపోతే రాత్రిలాగా, ఆబోతు లేకపోతే ఆవులలాగా, రాజు లేకపోతే రాష్ట్రం అలా అయిపోతుంది అని చెప్పాడు. ఆ మాటలు విని దశరథుడు మరీ విచారించాడు. అతని కళ్ళు దుఃఖం వల్ల ఎర్రగా అయిపోయాయి. సూతుడా, నువ్వు ఈ మాటలతో నా మర్మాలు మరీ కోసేస్తున్నావు అని సకరుణంగా అన్నాడు. అప్పుడు సూతునకు దశరథుడు దీనుడే కనపడ్డాడు. వెంటనే సూతుడు చేతులు దొగిలించుకొని కొంచెం పక్కకి ఒరిగాడు. అప్పుడు అతి దీనుడైపోయి దశరథుడు ఏమీ చెప్పలేకపోగా చక్కని వ్యవహార జ్ఞానం గల కైక, సూతుడా, రాత్రి అంతా రామపట్టాభిషేకానికి సంబంధించిన మహోత్సాహం వల్ల నిద్రలేక ఇప్పుడే కన్నుమూశాడు. కనుక నువ్వు యశస్వి అయిన రాముని తీసుకురా, ఆలోచించకు, మరి వెళ్ళు అని తొందరపెట్టింది. వెంటనే సుమంత్రుడు ఇక పట్టాభిషేకం అయిపోతుందని భావించి చాలా సంతోషించి కైకమాట రాజాజ్ఞగానే నిశ్చయించుకుని వెళ్ళిపోయాడు. కైక తొందర చూసి అతను రామపట్టాభిషేకం అవుతుందనే నిశ్చయించుకున్నాడు. ఇంకా చాలా సంతోషిస్తూ సముద్ర మధ్యస్థమైన మడుగులాగున్న కైక అంతఃపురం నుంచి బయలుదేరి వచ్చేటప్పటికి ద్వారం దగ్గర అంతులేని జనసంఘం కనపడింది. సాహసించి సందు చేసుకుంటూ అతను బయటికి వచ్చేటప్పటికి ముందు సామంతరాజులు, వారి వెనుక పౌరజానపద ప్రముఖులు కిక్కిరిసి ఉండిపోయారు. 15వ సర్గ. సుమంత్రుడు రాముని అంతఃపురం ప్రవేశించటం. వేదాంగ పారంగతులైన బ్రాహ్మణులందరూ అక్కడ చేరి వశిష్ఠుని చుట్టూ మూగి ఉండినారు.
తెల్లవారితే పుష్య నక్షత్రంలో రాముని జన్మరాశి అయిన కర్కాటక లగ్నంలో రామునికి పట్టాభిషేకం జరుగుతుంది కనుక మంత్రులు, సేనాధిపతులు, వర్తకులు కూడా సూర్యోదయం అయ్యేటప్పటికి అక్కడ చేరి ఉన్నారు. అంతేగాక గంగా యమున సంగమం నుంచి తక్కిన మహా నదీ నదాల నుంచి వచ్చిన పుణ్యజలం బంగారు బిందెలతో అక్కడ సిద్ధంగా ఉంది. గోదావరి, కావేరి మొదలైన నదులు తూర్పుగా ప్రవహిస్తాయి. నైమిశారణ్యంలో ఉండిన బ్రహ్మ అవర్త, మురుద్రావర్తము మొదలైన నదులు చాలా ఎత్తు నుంచి ప్రవహిస్తాయి. గండకి, శోణ మొదలైన నదులు మెలికలు తిరుగుతూ ప్రవహిస్తాయి. ఈ అన్ని నదులలో నుంచి, సముద్రాలలో నుంచి కూడా జలం తెచ్చి బంగారపు బిందెలతో అక్కడ ఉంచారు. బంగారపు బిందెలతోనూ వెండి బిందెలతోనూ పేలాలు తెచ్చి రావి ఆకులతోనూ మేడి ఆకులతోనూ కప్పి అక్కడ ఉంచారు. కొన్ని బిందెలతో తామర పువ్వులు, కలువ పువ్వులు తెచ్చి అక్కడ ఉంచారు. తేనె, నెయ్యి, పెరుగు, పాలు, పువ్వులు, దర్భలు కూడా అక్కడ సిద్ధంగా ఉన్నాయి. సకలాభరణాలు ధరించి మెరిసిపోతూ వేశ్యలు కూడా వచ్చున్నారు. చంద్రకాంతిలాగా మనోహరమైన తెల్లని వింజామరలు అక్కడ సిద్ధంగా ఉన్నాయి. వాటి పిడులు బంగారంతో చేసి రత్నాలు పొదిగారు. చంద్రమండలంలాగా మెరిసిపోతున్న శ్వేత ఛత్రం కూడా సిద్ధం చేయించి ఉంచారు. తెల్లని గుర్రము, తెల్లని ఆబోతు కూడా సిద్ధంగా ఉన్నాయి. మహారాజులు మాత్రమే ఎక్కదగిన మదగజము సిద్ధంగా ఉంది. సర్వాభరణాలు అలంకరించుకుని 8 చక్కని కన్యలు కూడా అక్కడ ఉన్నారు. వీణాది వాద్యాలు తెచ్చి అక్కడ ఉంచారు. వందిమాగదులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్ష్వాకు వంశీయులకు రాజ్యాభిషేకం జరిగేటప్పుడు ఏ వస్తువులు సిద్ధం చేస్తారో అవన్నీ పట్టించుకు వచ్చి సామంతరాజులు మహారాజుకు మా వార్త ఎవరు చెప్తారు అనుకుంటూ ఉండిపోయారు. మహారాజు ఇంకా కనపడలేదు. సూర్యోదయం అయిపోయింది. సంభారాలన్నీ సిద్ధంగా ఉన్నాయి అని వారు ఆత్రపడుతూ ఉన్నారు. అప్పుడు సూతుడు వారందరితోటి, రాజాజ్ఞను అనుసరించి నేను రాముని తీసుకురావడానికి వెళుతున్నాను. మీరందరూ మహారాజుకు రాముడికి పూజ్యులు కనుక మీ సంగతి చెప్పి వస్తాను అని చెప్పి మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళాడు. వెళ్ళి తెర యువతల నిలిచి ఇందాకట్లాగే మళ్ళీ స్తుతి చేశాడు. దానికి రాజు, రాముడిని తీసుకురమ్మని కైక చెప్పింది కదా, అది నా ఆజ్ఞ అని నీకు తెలీదా? అదెందుకు నెరవేర్చకుండా తిరిగి వచ్చావు? నేను నిద్రపోవడం లేదు. పో, రాముని త్వరగా తీసుకురా అని సూతుని పంపేశాడు. జెండాలతో మెరిసిపోతున్న రాజమార్గం చూసుకుంటూ బ్రహ్మానందపడుతూ రాముని పట్టాభిషేకం విషయమై జనులు చెప్పుకుంటున్న మాటలు వింటూ సూతుడు కైలాస శిఖరంలాగా మెరిసిపోతున్న రాముడి భవనం వైపు చూశాడు. ఆ భవనం తలుపులు చాలా పెద్దవి. ఇంటి చుట్టూ ఉన్న తోటలో చలవరాతి తిన్నెలెన్నో ఉన్నాయి. ద్వారాలకు మాణిక్యాలతోనూ పగడాలతోనూ తోరణాలు కట్టారు. భవనం అంతటా బంగారపు బొమ్మలు ఎన్నో ఉన్నాయి. ఎక్కడ చూసినా బంగారము, ముత్యాలు, రత్నాలు కన్నుల పండుగ చేస్తున్నాయి. మంచి గంధపు ధూపాలు, అగరు ధూపాలు భవనం అంతటా గుబాళిస్తున్నాయి. సారస పక్షులు ముద్దు ముద్దుగా కూస్తున్నాయి. నెమళ్ళు పురివిప్పి చక్కగా నాట్యం చేస్తున్నాయి. స్తంభాల మీద జీవకళ ఉట్టిపోయేటట్టు తోడేళ్ల బొమ్మలు చెక్కారు. కుబేరుని భవనంలాగా ఒప్పుతూ సూర్యచంద్రులా మెరుస్తూ చూపులు చెదరగొడుతూ ఉన్న ఆ భవనం దగ్గర చేరి జనులు చేతులు కట్టుకుని రాముని కోసం ఎదురు చూస్తున్నారు. పల్లెల నుంచి వచ్చిన జనులెందరో కానుకలు తెచ్చి ఉన్నారు. భవనం అంతా కుబ్జా పరిచారికలు నిండి ఉన్నారు. సూతుడు సింహద్వారం దగ్గర రథం దిగాడు. పక్కగా శత్రుంజయం అనే ఏనుగు ఉంది. అది చాలా గొప్పది, చక్కగా అలంకరించబడి ఉంది. అది రాముడు ఎక్కడానికి తీసుకొచ్చారు. అక్కడ కూడా చాలామంది సామంతరాజులు, పౌరజానపద ప్రముఖులు చేరి ఉండినారు. అప్పుడు సూతుడు సముద్రంలో మొసలి చొరబడేటట్టుగా ఆ భవనం ప్రవేశించాడు. 16. రాముడు తండ్రి దగ్గరికి బయలుదేరడం. జనసంకులం అయిన మొదటి ద్వారం దాటి సూతుడు నిశ్చలంగా ఉన్న రెండో ద్వారం దగ్గరికి వచ్చాడు. కత్తులు, ఈటలు, ధనుసులు మొదలైన ఆయుధాలు ధరించి అక్కడ మెరికెల్లాంటి యువకులు కాపు ఉన్నారు. వాళ్ళంతా చక్కగా అలంకరించుకుని ఉన్నారు. కుండలాలు మొదలైన రత్నాభరణాలు ధరించి ఉన్నారు. రాముడంటే వాళ్ళకి ఎంతో భక్తి. వాళ్ళెప్పుడు ఏమరపాటు లేకుండా ఏకాగ్రంగా కావలి ఉంటారు. వాళ్ళ తర్వాత విచిత్ర వస్త్రాలు ధరించిన వృద్ధులు వేత్రహస్తులై ఉన్నారు. వాళ్ళంతా అంతఃపురంలో ఉండే స్త్రీ పరిచారకుల మీద అధికారం చేసేవాళ్ళు. అంచేత అప్పుడు అక్కడ ఎప్పుడూ వృద్ధులనే నియమిస్తారు. వాళ్ళందరూ సూతుడిని చూడగానే సంభ్రమంతో లేచి నుంచున్నారు. సూతుడు వాళ్ళకి ప్రదక్షిణం చేసి, సూతుడు వచ్చి దర్శనం కోరి ద్వారంలో వేచి ఉన్నాడని రామునితో విన్నవించండి అని వాళ్ళని వినయంగా కోరాడు. వాళ్ళు వెంటనే లోపలికి వెళ్ళి ఈ సంగతి రాముడికి చెప్పారు. అప్పుడు రాముడు, సీత కూర్చుని ఉన్నారు. సుమంతుడు తన తండ్రి సారథి కనుక రాముడు అతని లోపలికి తానున్న చోటికి రప్పించుకున్నాడు. బంగారం మంచం మీద పట్టుబట్టలు పరిపించుకుని భార్యతో కూడా కూర్చుని ఉన్న రాముడిని చూసి సూతుడు చాలా సంతోషించాడు. అప్పుడు పంది రక్తంలాగా మిక్కిలి ఎర్రని గంధం పూసి సీత వింజామర వీస్తూ రాముని సేవిస్తోంది.
అది చూసి సుమంతుడు ఇంకా సంతోషించాడు. దాంతో వినయం మరీ ఎక్కువ కాగా బాలసూర్యుడిలాగా ప్రకాశిస్తున్న రామునకు వందనాలు సమర్పించి సుమంతుడు, బాబు క్షేమమా, రాత్రి బాగా నిద్రపట్టిందా ఇత్యాదిగా కుశల ప్రశ్నలు అడిగి, కౌశల్యానందవర్ధన, నీ తండ్రి కైకేయితో కూడా నిన్ను చూడాలనుకుంటున్నాడు, త్వరగా బయలుదేరు అని చెప్పాడు. రాముడు దివిని సుమంతుడిని బాగా సమ్మానించి సీతతో, దేవి, బాబయ్య, చిన్నమ్మ పట్టాభిషేకం విషయమే మాట్లాడుకుంటూ ఉంటారు. మా చిన్నమ్మకి ఈ సంగతి బాగా తెలుసు. నాన్నను ఆవిడే తొందర పెట్టి ఉంటుంది. కేకేయ రాజపుత్రి చాలా మంచిది. నేనంటే ఆమెకు చాలా ఇష్టం. ఆమె ఎప్పుడూ నా మేలు కోరుతూ ఉంటుంది. నా తండ్రి అలాంటి నా పినతలతో కలిసి ఉండి నా కోసం సుమంతుడిని పంపడం నా అదృష్టం. ఈ సుమంతుడు వారికి తగిన దూత. మహారాజు నన్ను ఇప్పుడే యువరాజ్య పదవిలో పట్టాభిషిక్తుడిని చేస్తాడు, తప్పదు. కనుక నేను త్వరగా వెళ్ళాలి. పరిచారికలతో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పాడు. అందుకు అంగీకరించి, బ్రహ్మ స్వర్గరాజ్యానికి ఇంద్రుణ్ణి అభిషేకించినట్టు బ్రాహ్మణులు అనుభవించిన కోసల రాజ్యానికి నీ తండ్రి నిన్ను అభిషేకం చేస్తాడు. రాజసూయ యజ్ఞదీక్ష తాల్చి వ్రత సంపన్నుడవై కృష్ణాజినధారివై చేతికి జింక కొమ్ము కట్టుకుని ఉండిన నిన్ను నేను సేవిస్తాను. తూర్పు దిక్కున వజ్రధరుడై ఇంద్రుడు, దక్షిణాన యముడు, పడమట వరుణుడు, ఉత్తరాన కుబేరుడు నిన్ను రక్షిస్తారుగాక అని మంగళాశాసనం చేస్తూ సీత రాముణ్ణి ద్వారం దాకా సాగనంపింది. రాముడు పర్వతగుహ నుంచి సింహం బయలుదేరినట్టు బయలుదేరాడు. గుమ్మంలోకి వెళ్ళేటప్పటికి చేతులు దోయించుకుని లక్ష్మణుడు నుంచునున్నాడు. తర్వాత ఉన్న మిత్రులు కూడా వెంట బయలుదేరారు. మధ్య ప్రాకారంలోకి వచ్చి అగ్నిలాగా మెరిసిపోతున్న రథం ఎక్కాడు. ఆ రథం వెండితో చేశారు. దానిమీద పులితోలు పరిచారు. రాముడు ఆకాశాన మేఘం ధ్వనించినట్టు ధ్వనిస్తున్న ఆ రథం ఎక్కి మహేంద్ర పర్వతం నుంచి చంద్రుడిలాగా బయలుదేరాడు. లక్ష్మణుడు ఛత్రచామరాలు చేస్తూ రథం మీద వెనకవైపు కూర్చున్నాడు. రాముని చూసి గుంపులుగా ఉన్న జనులు మిన్ను ముట్టేటట్టుగా ఆనందధ్వానాలు చేశారు. రాముని వెనుక మంచి గుర్రాలు, నడగొండల వంటి ఏనుగులు వందలు వేలు బయలుదేరాయి. రథానికి ముందు చందనాగురువులు పూసుకుని ఖడ్గాలు ధనుసులు ధరించి శూరులైన యోధులు నడవసాగారు. మార్గం అంతటా మనోజ్ఞాలైన అనేక రకాల వాద్యాలు మోగాయి. వందిమాగతులు స్తోత్రపాఠాలు మిన్నుముట్టేటట్లుగా చేశారు. శూరులు సింహనాదాలు చేయసాగారు. చక్కగా అలంకరించుకుని పౌరాంగనలు మేడల మీద నుంచి రాముని మీద పువ్వులు చల్లారు. మేడల మీద మార్గానికి పక్కల నుంచి ఉండి రాముణ్ణి సంతోషపెట్ట కోరి కొందరు సుందరాంగులు, రామ, కౌశల్యానందవర్ధన, నీ తల్లి కౌశల్య తండ్రి రాజ్యం పొందడానికి వెళుతున్న నిన్ను చూసుకుని చాలా సంతోషిస్తుంది అని స్తుతించారు. నీ తల్లి కౌశల్య తండ్రి రాజ్యం పొందడానికి వెళుతున్న నిన్ను చూసుకుని చాలా సంతోషిస్తుంది అని స్తుతించారు. కొందరు స్త్రీలు, సీత స్త్రీలందరిలోనూ సర్వోత్తమురాలు, ఆమె రామునకు హృదయేశ్వరి, ఆమె పూర్వజన్మలో గొప్ప తపస్సు చేసింది, అందుచేతనే చంద్రుని రోహిణి పొందినట్టు ఆమె రాముణ్ణి పొందింది అని సీతను మెచ్చుకున్నారు. రాముడు ఇవన్నీ విని చాలా ఆనందించాడు. కథాచతురులైన పౌరులు కొందరు, ఈ రాముడిప్పుడు తన రాజభవనం నుంచి బయలుదేరి రాజలక్ష్మిని పరిగ్రహించడానికి వెళుతున్నాడు. ఇతని ఏలుబడిలో మన కోరికలన్నీ సమృద్ధిగా తీర్చుకుంటాము. చిరకాలానికి ఇప్పుడు ఈ రాముడు రాజు కాబోతున్నాడు. ఇతని పరిపాలనలో ఎవరికీ అపకారం జరగదు, ఎవరూ దుఃఖాలకు పాల్పడరు అని ఇలాగ ఎన్నో విధాలుగా చెప్పుకోసాగారు. రాముడు ఈ మాటలు, వందిమాగధుల స్తుతి పాఠాలు, గజ ఘీంకారాలు, హయహేషలు, రకరకాల వాయిద్యాలు వింటూ ఉత్సాహంతో కుబేరుడిలాగా వెళ్ళాడు. మదించిన ఏనుగులు, ఉత్తమాశ్వాలు ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా వెళ్ళాయి. రథాలు కూడా అనంతంగా ఉన్నాయి. ఎక్కడ చోటుంటే అక్కడ జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. అంగళ్ళన్నీ బంగారంతోనూ రత్నాలతోనూ నిండి ఉన్నాయి. ఇదంతా చూస్తూ రాముడు ఉల్లాసంగా వెళ్ళాడు. 17వ సర్గ. రాముడు దశరథుని మేడ చేరుకోవడం. ఎక్కడ చూసినా రకరకాల జెండాలు ఎగురుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ తన ఎడల మిక్కిలి ప్రీతి గల మిత్రులు ముగుతున్నారు. నగరం అంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన నానా రకాల జనులతో నిండి ఉంది. రామునకు అయోధ్య నగరం అంతా కనపడింది. మార్గానికి రెండు పక్కల మేఘమండలం అంటే తెల్లని మేడల వరుసలున్నాయి. అంతటా అగరుధూపం గుబాళిస్తోంది. రాముని రథం ఆ మార్గంలో వెళుతోంది. అనేక రకాల సుగంధ ద్రవ్యాలు, పట్టుబట్టలు, పెద్ద పెద్ద ముత్యాల రాసులు, స్ఫటికాలు ఏ వీధికి వెళ్ళినా కొలలు కొలలుగా ఉన్నాయి. రకరకాల భక్ష్య పదార్థాల అంగళ్ళు దగ్గరగానే అనేకాలున్నాయి. రామునకు ఆ రాజ్యమార్గం దేవమార్గంలా కనబడింది. అయోధ్యలో ముఖ్యంగా 4 వీధుల మొగలలో ఎప్పుడూ పెరుగు పేలాలు, హవిస్సు, చందనాగరు ధూపాలు, రకరకాల పూలదండలు సమృద్ధిగా ఉంటాయి.
అలాంటి రాజమార్గాన రాముడు మిత్రుల ఆశీర్వాదాలు శిరసావహిస్తూ వారినందరినీ గౌరవిస్తూ వెళ్ళాడు. రామ, నీ ముత్తాతలు నీ తాతలు మంచి మార్గాన ప్రజలను పాలించారు. పట్టాభిషిక్తుడివై నువ్వు కూడా ఆ మార్గానే రాజ్యం పరిపాలించు. రామ, నీ ముత్తాతల ఏలుబడిలో, నీ తాతల ఏలుబడిలోనూ, నీ తండ్రి ఏలుబడిలోనూ మేమెంత సుఖపడ్డామో అలాగే అంతకంటే ఎక్కువ సుఖమే అనుభవిస్తాము. మాకిప్పుడు భోగభాగ్యాలు అక్కర్లేదు, మోక్షం కూడా అక్కర్లేదు. పట్టాభిషిక్తుడివై నువ్వు మళ్ళీ నీ ఇంటికే వెళ్ళడం చూస్తే మాకంతే చాలు. నీకు పట్టాభిషేకం కావడం కంటే మాకు కావాల్సింది మరేమీ లేదు అంటూ వీధులలో ముగిన జనులందరూ అంటూ ఉండగా అది వింటూ రాముడు రాజమార్గాన వెళ్ళాడు. తామున్న చోటి నుంచి రాముడు ముందుకు వెళ్ళిపోయినా జనులు తమ మనస్సు చూపు కూడా తిప్పుకోలేకుండా ఉన్నారు. రాముని కళ్ళ పడనివాడు, రాముణ్ణి చూడనివాడు ఇక నా బతుకెందుకు అని తను తానే చాలా గర్హించుకుంటూ ఉన్నాడు. వర్ణాచారాలను అనుసరించి, వయస్సును అనుసరించి రాముడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అంచేత వారందరికీ రాముడంటే భక్తి తాత్పర్యాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా పౌరులు, జానపదులు అనేక విధాల ప్రశంసిస్తుండగా రాముడు ఎన్నో 4 వీధుల మొగలు దాటి ఎన్నో దేవాలయాలకు ప్రదక్షిణంగా ఎన్నో చైత్యాలు, ఎన్నో ఆయతనాలు ఆక్రమించి రాజగృహం చేరాడు. రాజగృహం అంటే అదొక చిన్న పట్టణం లాంటిది. ఆకాశాన ఎన్నో మేఘాలు ఒక్కచోట గుమికూడినట్లు ఎన్నో మేడలు, ఆ మేడల నక్షత్రశాలలు కైలాస శిఖరాల్లాగా చాలా ఎత్తుగా ఉన్నాయి. అవన్నీ ఆకాశ మార్గం అడ్డుకొట్టినట్లుగా ఉన్నాయి. ఇంకా కొన్ని మేడలు కడుతూనే ఉన్నారు. అన్ని మేడలకు నవరత్నాలు పొదిగారు. వాటిలో ఒకటి దశరథుంది. అది దేవేంద్ర భవనంలాగా ఉంది. రాముడు ఆ భవనం ప్రవేశించాడు. రాముడు ముందు గొప్ప గొప్ప ధానుష్కులు కాపున్న 3 ప్రాకారాలు రథంతోనే దాటాడు. మరో 2 ప్రాకారాలు పాదచారియే దాటాడు. అప్పుడతను తనతో వచ్చిన వారిని అందరినీ అక్కడ నిలిపివేసి తానొక్కడే లోపలికి వెళ్ళాడు. అతని వెంట వచ్చిన వారు చంద్రోదయం కోసం ఎదురుచూసే సముద్రంలాగా రాముని కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. మనం ఈ వీడియో ఇక్కడ ఆపేద్దామండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ పట్టాభిషేకం ముందు రోజు మొత్తం ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా రాముడి భవనం వర్ణించారు. మామూలుగా ఏంటంటే మనం రాముడు ఎప్పుడు సౌమ్యంగా ఉంటాడు, లక్ష్మణుడితోటే ఉంటాడు అని, శాంత స్వభావంగా ఉంటాడు అని మనకు తెలుసు. అయితే రాముడికి కూడా మిత్రులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కోలాహలం చేస్తున్నారు రాముడి భవనంలో. ఇంకా యువతీ యువకులందరూ చేరి అక్కడ చాలా ఉల్లాసంగా ఉన్నారు. వేడుకలు నడుస్తున్నాయి రాముడి భవనంలో అని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అంటే రాముడికి కూడా చాలా సందడి, చాలామంది మిత్రులు ఉండడము, కోలాహలంగా ఉండడము ఇవన్నీ కూడా ఉన్నాయని మనకు దీని ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయము అది కనిపిస్తూనే ఉంది. ఒక ఈర్ష్య, అసూయ అనేవి ఏ స్థాయికి పోతున్నాయో, ఆ ఈర్ష్య అనేది ఉన్నప్పుడు, ఆ అసూయ అనేది మనసులోకి వచ్చినప్పుడు ఎదుటి మనిషి మీద కనీసం జాలి, దయా, దాక్షిణ్యం ఉండవు. కటిక స్వార్థం ఆవరిస్తుంది మనిషిని. స్వార్థం ఉంటేనే ఈర్ష్య, ఈర్ష్య ఉంటే స్వార్థము, రెండూ కూడా ఏది ముందని చెప్పడం కష్టం. అలా ఉన్న మనసులో ఎదుటివాడు ఎంత నలిగిపోతున్నాడు మన వలన అనేది కూడా మర్చిపోయి కైక అలా ప్రవర్తించింది. కాబట్టి చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఎందుకు చెప్తున్నారు అని ఆలోచించుకోగలగడం, అది విచక్షణ జ్ఞానంతో ఆలోచించుకోవాలి. అట్లాగే కోరరాని కోరికలు కోరినప్పుడు, ఎదుటివాళ్ళు చాలా బాధపడుతున్నప్పుడు ఏమైనా మన పంతమే నెరవేరాలి, నేను కోరిన కోరిక నెరవేరాలి, దానికి ఎంతమంది కష్టపడ్డా పర్వాలేదు అనుకునే మనస్తత్వం కూడా మనిషికి ఉండకూడదు. ఇది మనం ఇందులో నేర్చుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. జై శ్రీరామ్.